ఈ చీకటి వ్యాపారంలో అమ్మకానికి ఎంత ఇలువ ఉంటుందో నమ్మకానికి అంతే ఇలువ ఉంటుందిరా. నేను నా నీడను కూడా నమ్మను. అట్లాంటిది నేను నిన్ను పక్కన ఉంచుకుంటే నన్నే పక్కన పెట్టాలనుకోవడం తప్పుగా తమ్ముడు. ఈ జగ్గుబాయిని మోసం చేసేటోడు ఈ జమానాలో పుట్టలేదురా, ఈ జమానాలో పుట్టలేదు. ఈ ఫేస్ కంటే మాస్కే బాగుందిరా, పెట్టుకో. తోలు తెల్లగుండదని పొగర్రా. ఎలా VR1 వసూల్ రాజా 1. భలే కొట్టేశావురా. ఎక్కడ కొట్టావురా? కారు కొనుక్కు రావాలంటే పెద్ద ప్రాసెస్ గానీ కొట్టు రావాలంటే కాదు. ఇగో బాబు, లోపల మేనేజర్ పిలుస్తున్నా. అవునా? నిన్నే. వెళ్ళబయ్య తొందరగా. గుడ్ మార్నింగ్ సార్. సార్ కొత్త కారు సార్. జాగ్రత్తగా పార్క్ చేయి. జాగ్రత్త పెడతాను. అటెక్కడికి? దొంగ దొంగ నువ్వు సూపర్ బావా. బండి అయితే కొట్టేశాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? డైరెక్ట్ సెక్రటరీ. నిజానికి నువ్వు మనిషివి కదరా, మహేష్ బాబు. యా అందుకే ఆయన గెటప్ వేసి నువ్వు బ్రేకులు వాడకుండా దూకుడు పెంచి చెప్తా. దిగుతాడు సార్. బుద్ధిందా మీకు? కడుపు అన్నం తిన్నావా, బిర్యానీ తిన్నావా? భద్రతా సిబ్బంది అంటే ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత అలర్ట్గా ఉండాలి. కసపలాంటేమో క్యామ్ వదిలేస్తారు, ఎమ్మెల్యేలేమో వెయిటింగ్ చేస్తారు. రే ఓవర్ యాక్షన్ చేయకు, వాడికి డౌట్ వస్తుంది. ఈ కార్ని గానీ మిమ్మల్ని గానీ ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు. ఏ నియోజకవర్గం సార్ మీది? రేయ్, ఎవరి పేరు చెప్తే రేషన్ కొట్ల బిర్యానీ అమ్ముతారో, ఎవరి పేరు చెప్తే కిరసనాయిల్ రేటుకి పెట్రోల్ ఇస్తారో, ఎవరి పేరు చెప్తే రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తారో వారే వీరు. వారు వీరు ఎందుకు సార్? ఊరు పేరు చెప్పండి. నీకు అన్ని ఊర్లు తెలుసా? నీకు అందరు ఎమ్మెల్యేలు తెలుసా? తెలంగాణ తెలుసు, ఆంధ్ర తెలుసు, రాయలసీమలో అనంతపురం ఒక్కటి తప్ప అందరి ఎమ్మెల్యేలు తెలుసు సార్. భేష్, ఏమి చెప్పినావాపా కరెక్ట్. నేను అనంతపురం నియోజకవర్గం ఎమ్మెల్యే. చూసినావా అబ్బా, బిడ్డ మన బండి నంబర్ ని చూసి కాదు, నన్ను చూసి కాదు, మన టైరుకున్న మట్టి వాసనను చూసి చెప్పినాడప్పా మనం సీమ బిడ్డలమని. భేష్ పోలీస్ అప్పా, నీలాంటి వాడు ఉండాల్సింది ఈ గేట్ ముందు కాదప్పా, గేట్ వే ఆఫ్ ఇండియా ముందు. సార్ పేరేంటి సార్? ఇంద్రసేనారెడ్డి తెలుసా? చెన్న కేశవరెడ్డి తెలుసా? ఆది కేశవరెడ్డి తెలుసా? వాళ్ళ వారసుడే ఈ రాజారెడ్డి. అబ్బా నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ చాలు, ముందుకు లాభం, నేను వచ్చి డ్రైవ్ చేస్తా. అది కదరా, రే డ్రైవ్ చేస్తాను. ఇంకా ఓవర్ మూసుకొని కూర్చో. చాలా పార్టీలు ఉన్నాయి ఇక్కడ. నువ్వు ఆరోగ్యం చూసుకో, నేను వ్యవసాయం చూసుకుంటా. ఆరోగ్యం ఉంది, ఆయుష్ తప్ప ఆదాయం లేదు. నేను గన్నులు చూసుకుంటాను. గన్లన్నీ తవ్వేశారా, అక్కడ ఏం మిగలేదు. తప్ప నేను ఇటు వెళ్తాను, నువ్వు అటు వెళ్ళు. నేనే అటు వెళ్తాను, నువ్వు ఇటు వెళ్ళు. ఏదో ఏడు బాగా చెయ్యి. పోరా. ఊరు నుంచి వచ్చి వారం దినాలయ్యన్నా. ఏంది మినిస్టర్ గారిని ఇంకా కలవలేదా? యాడన్నా అపాయింట్మెంటే దొరకలేదు. ఈడెవరో పరిచయస్తులు అన్నా యాదగిరన్నా. అరే ఏం తమ్మి, ఏం సంగతి? అన్న ఆర్ఎన్బి మినిస్టర్ తో కొంచెం చెప్పి ఆ రింగ్ రోడ్ రూట్ మార్పించన్నాయి, మా పొలాలన్నీ పోతున్నాయి. అరే అది ఆల్రెడీ ప్లాన్ గీసిరువా, నాతో కాదు. అంత మాట కన్నా, నీకెంత డబ్బులు కాల్సి తిప్పిస్తానన్నా, నీ కాలు పట్టుకుంటానా. నాకు అసలే పెళ్లి కాలేదు, ఆస్తి లేకపోతే పెళ్ళని ఎవరు. అరే పెళ్లి కాలే? అరే ఇది దిల్కి బాధ అయింది కదా రోయ్. సరే నేను చేసి పెడతా. రింగ్ రోడ్ రూటా నా పిల్ల? ఎండ్ అయితే తమ్మి పరిచయం కాదు. అన్నా ఈ 10 వచ్చన్నా. ఏంటా 10 పని అవుతుంది కదన్నా. అరే ఈ యాదగిరి నమ్ముకుడు అంటే ఇట్లా ఏమంతా చెప్పక. అన్నా బాంచనే, థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా. యాదగిరి అని ఈ సెక్రటేరియట్ లో ఎలాంటి పని చేసి పెడతాడు. బ్రోకరా? చాలా పెద్ద బ్రోకరు. అన్న మాట ఇచ్చారంటే ఎలాంటి పని అయినా చేసి పెడతాడు. డబ్బులు తీసుకున్న పని అయిపోయినట్టే, లేకపోతే డబ్బులు తీసుకోడు. అన్న ఆర్డర్ ఇస్తే గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసినట్టే, తిమ్మిని పంపిణీ చేస్తాడు. పైరువి పైల్వాన్ ఏ పెట్టే అన్నా. యాదగిరి అన్న నమస్తే అన్న, నా పేరు కృష్ణారెడ్డి, కాంట్రాక్టర్. యాదగిరి నాకు తెలిసాను నువ్వు యాదగిరివే. నీకు దండం పెడతాను, చిన్న హెల్ప్ చేసి పెట్టన్నా. ఏంది? అదే అన్న,
సంగారెడ్డి చెరువులో పుడుగు తీసే కాంట్రాక్ట్ టెండర్ పడ్డది. ఆ ఇరిగేషన్ మినిస్టర్ గారికి ఒక మాట చెప్పి ఆ టెండర్ నాకు వచ్చేలా చేయనా. ఇదిగో నేను ఈ రుణం ఉంచుకోను. ఇదిగో 10 లక్షలు తీసుకో. చెరువు కాంట్రాక్ట్ అనుకున్నావా, ఆకుంట కాంట్రాక్ట్ అనుకున్నావా? నీకు కాల్ మొక్తాన్నా ఆ మినిస్టర్ గారితో పని అయిపోయిందని ఒక్క ఫోన్ కొట్టించానా. తీసుకోనా. ఇదిగో ఫోన్ కొట్టించిన తర్వాత మళ్ళీ ఇంకో 10 లక్షలు ఇస్తావన్నా. సరే ఈడే ఉండు. సార్ నమస్తే సార్, కృష్ణారెడ్డి సార్, A1 కాంట్రాక్టర్ సార్. ఆ సంగారెడ్డి చెరువు పూడి కాంట్రాక్ట్ మనకి ఇప్పిస్తే పార్టీ ఫండ్ ఒక 20 ఇస్తాను సార్. అడ్వాన్స్ 10 ఇందులో ఉన్నాయి సార్. ఇటువంటి దానికి అడ్వాన్స్ ఏంద్ర తమ్మి, ఫుల్ పేమెంట్ ఉండాలి గానీ. సార్, ఒక్కసారి పని అయిపోయింది నీ నంబర్ ఫోన్ చేసి చెప్పండి సార్, బ్యాలెన్స్ 10 తెచ్చేస్తాను. ఏంద్ర బై, నా మీదనే నమ్మకం లేదా? మీ మీద నాకుంది సార్, నా మీదే నా పార్ట్నర్ కొంచెం తక్కువ సార్. నిన్ను చూస్తే గట్లనే అనిపిస్తారా ఎవరికైనా? సార్ మజాక్ చేసిన తమ్మి, లైట్ తీసుకో. ఒక 5 నిమిషాల్లో ఫోన్ చేయండి సార్. పో. నేను వెళ్ళాక తెలుస్తుంది సార్ నేను ఎంత నమ్మకస్తున్నా. మర్చిపోకండి సార్ నంబర్ అందులో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చేస్తా పో. మినిస్టర్ గారు మినిస్టర్ గారు. సార్ నమస్కారం, సార్ నమస్కారం. నేను మినిస్టర్ మాట్లాడుతున్నా. నీ పని అయిపోయింది పో. ఆ సంగారెడ్డి చెరువులో పుడి తీసే కాంట్రాక్ట్ నీదే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయిందా పని? అయిపోయింది సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ కాదవా, 10 యూరి లోపల ఇవ్వాలి. సార్ ఈ 10 ఉంచండి సార్. ఉంటా సార్. పోరి. సార్ ఆ టెండర్ ఫామ్స్ ఇస్తే. అరే ఈ పైసలు బొక్కేలో పెట్టాలి, లోపల పోయిన తర్వాత ఫామ్లు ఇస్తారు. మీరు పోయి కూర్చోరు క్యాంటీన్ లో. వస్తా సార్. పోరి Thank you, sir. పోరి. అనవసరంగా కష్టపడి సంపాదించిన 10 లక్షలు మినిస్టర్ గారు ఒకటి కొట్టావు. ఇంకా మన దగ్గర ఉండదు తొక్క. ఎక్కడ ఈ డబ్బంతా? మరి మినిస్టర్ కి బొక్కలే ఇచ్చారా? రే రెడ్డి, రాయ్ ఈ డ్రగ్ ప్యాకెట్స్ ని కాలేజ్ పబ్బుల్లో ఫ్రీగా పంచిపెట్టండి రా. ఫ్రీగానే? ఫ్రీగా పంచితే మనకు లాస్ కదన్నా. పెట్టుబడి లేకుండా రాబడి రాదురా. పొరపాటైతే దిద్దుకోవచ్చు, అలవాటు చేస్తే చాలా కష్టం. भैया छोड़ दो भैया प्लीज प्लीज भैया छोड़ दो भैया छोड़ दो పోతురాజు కాదురా, పోలీస్. రేవ్ పార్టీస్ కు సంబంధించిన ఫైల్ ఓపెన్ చేయండి.
ఈ రేవ్ పార్టీ కల్చర్ రోజు రోజుకి పెరిగిపోతుంది. యూత్ అంతా పాడైపోతుంది. వీటిని బ్రేక్ చేయాలంటే ముందు వీళ్ళకి డ్రగ్స్ సప్లై చేసేవాడిని పట్టాలి. అదంతా ఈజీ కాదు సార్, ఎందుకంటే మనం ఇన్ఫర్మేషన్ తో వెళ్తున్నా సరే ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది సార్. అదే ప్రాబ్లం సార్. అంటే మన పోలీసుల్లోనే దొంగలు ఉన్నారు. అంటే ఒక దొంగకి పోలీసు అని పనప్ప చెప్తే దీన్ని బ్రేక్ చేయొచ్చు. నాకు కంత్రి షానగాడు కావాలి. చూడ్నీకి బూస్ట్ తాగే పూరం లెక్క ఉండాలి. పబ్లిక్ లా కంటే పబ్బులలో ఎక్కువ తిరిగేటోడై ఉండాలి. ఎక్కువ ఏదో పనులు చేసి తక్కువ సార్లు మన చేతికి చిక్కినోడై ఉండాలి. గట్లాంటోడు ఎవడైనా ఉన్నాడా? ఒక్కడున్నాడు సార్. వీడిని నమ్ముకుంటే మన డిపార్ట్మెంట్ లో గోల చేస్తారు సార్. వీడు వేస్ట్ సార్. నో యు ఆర్ రాంగ్. వీడే కరెక్ట్. ఇంటి గేటా జైలు గేట్ సార్ ఇది? పోయేడిది జైలుకే అని కన్ఫర్మ్ చేసుకున్నట్టు కొడుకులు. ఏయ్ లోపటెవడివే? ఏయ్ రాజా లే. రేయ్ దొంగలు పడ్డారా? దొంగలు పడ్డారు రాజా. దెబ్బలేమో తగిలి పాపం. దొంగలంటే ఎంత ప్రేమరా నీకు? పడ్డారంటే పై ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ పడ్డారని కాదు, డబ్బు దోచడానికి ఇంట్లో పడ్డారని. ఏయ్ పోలీస్! నాకే సంబంధం లేదు, నాకేం తెలియదు బాబోయ్. వినిపిస్తలేదురా? ఒక్క నిమిషం సార్. ఇవే ఏమ్రా ఇల్లుని జైలు లెక్క సజాయించారు? అంటే ఫ్యూచర్ లో జైలుకి వెళ్తే ఇంటికి వెళ్ళినట్టు ఉంటదని. ఎన్కౌంటర్లు చేసే పోలీసునికే కౌంటర్ ఇస్తున్నావా? దీన్ని లాక్ చేసుడు కరెక్టే సార్. ఏంటి సార్ లోపల ఇంట్రాగేషన్ చేద్దాం. నడుబే ఇప్పుడు ఆయన ఏసీపీ పగిలిపోద్ది. గజ దొంగ, బలే దొంగ, కొండవీటి దొంగ, టక్కరి దొంగ, యమ దొంగ, ధూమ్ 2. ఇంటి నిండా ఈ దొంగల సినిమా పోస్టర్లేంద్రా. మార్గదర్శకులు సార్, మా గురువులు, మా దైవాలు, వీళ్ళే మాకు ఇన్స్పిరేషన్. మాకు కూడా ఇన్స్పిరేషన్ ఉన్నారు. అంకుశం, నిప్పు లాంటి మనిషి, జంజీ, రౌడీ ఇన్స్పెక్టర్, వీళ్ళు చాలా. నీతో చిన్న పని ఉంది, మాట్లాడు. చిన్న పని అయితే ఇక్కడే చేస్తాను సార్, చెప్పండి. చూప్. ఏం తమాషాలు చేస్తున్నావురా? చల్ సార్ చొక్కా వేసుకుని. రే రాణి రా, పనుందంట, లే పడుకుంచాలు. చిల్లర దొంగలతోటి మాకు పని ఏందిరా? గజ దొంగవి నువ్వు ఉండగా నడు. సార్ ఇక్కడ ఆపండి సార్. ఈడాపినవేమో. అంబులెన్స్ కనిపిస్తుందా సార్? అందులోనే సార్ మందు దొరుకుతుంది. అరే అంబులెన్స్ లో మందులు లేకుంటే రసం సాంబార్ ఉంటాయిరా? మజాక్ చేస్తున్నావా? ఆ మందు కాదు సార్, మీరు అడిగిన మత్తు మందు. పానం పోసే బండ్లల్లా పానం తీసే మందులు పెట్టి అమ్ముతున్నా. వెళ్ళి ఒక ప్యాకెట్ పట్టుకురాపు. మీ పూర్తి పేరు చెప్పండి సార్, వెళ్ళి తెచ్చేస్తాను. మీ పేరు చెప్పి. ఏంది? డబ్బులు సార్, డబ్బులు లేకపోతే పని అవ్వదు. డబ్బులు ఇవ్వండి. స్వామి సార్, ఆ స్వామి గారు ఇవ్వండి. అయ్యా బాబు ముష్టేశారా? చెక్ పోస్ట్ లో అడుక్కుతున్నవాడు కూడా వెనక్కిస్తున్నారు సార్. నా వల్ల కాదు సార్, మీరే తెచ్చుకోండి. స్వామి ఇవ్వండి సార్ మొత్తం. నన్ను ఎనర్జీ దొరికే సార్ పెట్టారండి సార్. తమ్ముడు అన్నం బిల్లు అన్న పార్టీ వచ్చింది, బయటికి రా అన్న. ఒక 2 ప్యాకెట్లు. ఏం ప్యాకెట్లు? అరే సరుకుందులో లోపల నాకు తెలుసులే కానీ 2 ప్యాకెట్లు పట్టరా. అరే దుకాణం అనుకున్నావా? రెగ్యులర్ కస్టమర్ అయ్యా, 2 ప్యాకెట్లు ఇవ్వు. మామూలుగా ఏం లేదు. చల్ చల్. రే గుర్తుపట్టలేదయ్యా నువ్వు. సార్ వసూలు రాజా గారు సార్, వాడు ఇక్కడ ఏం చేస్తున్నాడయ్యా? అలా చెప్తే వస్తా లేదా బాయ్? పోలీస్ మనిషివారా? నువ్వు పోలీస్ ఇన్ఫార్మర్ కదా? నేను ఇన్ఫార్మర్ ఏంటి? పక్క డ్రగ్గిస్ట్ ని చూడు చూడు, కళ్ళు చూడు. ముయిదా, నువ్వేమన్నా సాయి కుమార్ అనుకున్నావా? కళ్ళు చూపిస్తున్నావు. పట్టుకోండి పట్టుకోండి. ఓపెనియా?
పోలీస్ బుల్లెట్ ప్రూఫ్ బాడీ రా పరిగెత్తావో పోతావు ఏయ్! రాజాగాడు ఎందుకు పట్టుకుంటూ పోలీస్ పని మీద వచ్చాను సార్ నేను చెప్పేది నేను సార్. అబ్బా, మీకు ఇలా చెప్తే అర్థం కాదు. ఉండండి, మీ బాస్ వస్తున్నాడు, చెప్తాడు. ఉండండి ఉండండి సార్ 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 నమస్తే సార్. చెప్పండి సార్ కొంచెం. మంచి సిటిజన్ అనిపించుకున్నావు సార్ డిపార్ట్మెంట్ కే సాయం చేసినావు ఇడిసేరిని చెప్పారుగా వెళ్ళరండి. సార్ సార్ ఇంటి దగ్గర దింపండి సార్. అరే మేం లిఫ్ట్ చేసుకునేటోళ్ళం రా లిఫ్ట్ ఇచ్చేటోళ్ళం కాదు నడుచుకుంటూ పో ఆరోగ్యానికి మంచిది తీవా మీ పోలీసులతో ఫ్రెండ్షిప్ అంటే ఆ టైటానిక్ షిప్ ఎక్కినట్టే. అయ్యి బాబోయ్, హలో అయ్యో ఓకే పిల్ల బాగుంది కానీ బాగా సాఫ్ట్. మనలాంటి మాస్కి వర్కౌట్ అవ్వదు. రే గుద్దని ప్రతి అమ్మాయిని గుర్తు పెట్టుకుంటుంటే గుండె గాయమై పుండె అయిపోద్ది. ఇలా చూసావా? ఆ 1000 ఏంట్రా? ఆ, ఆ, సిగ్గుపడకరాని చెప్పా వెయ్యేంటి చెప్పా. హలో మిమ్మల్ని 3 నెలలుగా ఫాలో అవుతున్నానండి. చాలా సిన్సియర్ గా లవ్ చేస్తున్నానండి. ఐ లవ్ యూ. మీ పేరేంటండి? 1000. అదేం పేరండి? ప్రతిసారి పేరు చెప్పి రేట్ చెప్తుంటే చిరాకు దొబ్బింది, అందుకని రేట్ ని పేరుగా పెట్టుకున్నా. అందుకే నా మాట విని అదంతా యాక్సిడెంట్ అనుకుని మర్చిపో. అసలు గుర్తు పెట్టుకుంటాను ఎవడన్నాడు బే, జరిగింది చెప్తున్నా. అదేంటి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదా? నీ మొహం ఇస్రేజయ్. రే నువ్వేమనరా, అమ్మాయిలతో పరిచయం అంటే అండర్వేర్ అనుభవం పెట్టుకున్నట్టే. ఏ దేవుడు కాపాడలేడు. ఓం రింగులో ఫింగరాయ నమః. ఓం రింగులో ఫింగరాయ నమః. ఈడికిడే ఆరుతేంటో కొత్త పరిచయం. శాంతి లేని వాడికి సుఖము లేదు, సుఖము లేని వాడికి జ్ఞానము రాదు. వీడికి సుఖం ఎక్కువ, జ్ఞానం లేకుండా పోయింది. అందుకే నాయన స్వామి ఉంగరాల స్వామీజీకి జై, ఉంగరాల స్వామీజీకి జై. ఓవర్ యాక్షన్ సాలించి భక్తులను లోపలకు పంపించు నాయన. అలాగే స్వామి. వెళ్ళు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆశీర్వదించండి స్వామి. ఓం రింగులో ఫింగరాయ నమః. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా పాప? అవును స్వామి. నీకు పెళ్ళైంది కదా పాప? అవును స్వామి. అతను హార్డ్వేర్, నువ్వు సాఫ్ట్వేర్. అవును స్వామి. అయితే ఈ పాటికే నువ్వు మీ ఆయన్ని వదిలేసి ఉండాలని నీ జాతకం చెప్తుంది. వదిలాకే తెలిసింది వదిలించుకోవటం సులభం, వదిలాకే కష్టమని. రేయ్, తీర్థమని నీళ్ళలో డ్రగ్స్ వేస్తే మూర్చపోతారా, ఇంకా ఎక్కువైతే పైకే పోతారు. కష్టాల్లో ఉన్నాను, రింగు పెట్టి ఆదుకోండి స్వామి. కష్టాలు మగవాళ్ళకే పాప. ఓం రింగులో ఫింగరాయ నమః. ఎదవ ఎక్స్పీరియన్స్ కూడా క్యాష్ చేసుకుంటున్నాడు. నిన్ను తీసుకువెళ్ళటానికి కంపెనీయే నడుచుకుంటూ వచ్చేస్తుంది పాప. రేయ్, ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి పని చేయి.
శిష్య స్వామి నువ్వు తీసుకో నాయనా నువ్వు తీసుకెళ్ళి నాయనా ధన్యుని స్వామి. దీన్ని చూస్తుంటే పబ్బుకెళ్ళి గంతులేయాలనిపిస్తుంది. ప్లీజే, నేను ఎప్పుడు ఇలాంటి చోటికి రాలేదు. ఎప్పుడు చూసినా గా కాఫీ డేలు షాపింగ్ మాల్లేనా? ఇట్లా పబ్బులు క్లబ్లు తిరగాలే. చల్, నాకు ఇష్టం లేదు. నష్టమేం లేదు. నాకెవరైనా కంపెనీ దొరికే వరకు నువ్వు నా కంపెనీ ఇవ్వు బస్. సరే గాని ఏం తాగుతావు? హాటా కోల్డా? ఏవద్దు. ఇజ్జత్ దియకే జ్యూస్ ఇట్లా తెస్తాను. బీర్ తాగుతున్నట్టు బిల్డప్. గీలోకి ఎవరైనా మంచి సౌండ్ పార్టీ వస్తే సెట్ చేయి. లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడే వస్తా. రేయ్, నన్ను గుద్దిరామాయనా ఇక్కడికి వచ్చిందే. ఫారెన్స్ ఖర్చులో భలే ఉందిరా. దా, హాయ్. ఈడెవడ్రా? అవును, ఎవడాడు? సారీ, మీరెవరో నాకు తెలియదు. మీరు నాకు తెలుసు 1 మంత్ నుంచి. కాఫీ డేలో మీరు తాగి పడేసిన కప్పు, చిలుకూరు బాలాజీ టెంపుల్లో మీరు తిని పడేసిన చిప్ప. మీకేం కావాలి? నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వేం చేస్తుంటావు? ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్. మై సాలరీ 10 lakhs per annum. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సొంత కారు ఉందా? కొట్టేస్తాం. నెలకి 4. వయసు అయిపోయినా అమ్మ నాన్న, పెళ్లి కావాల్సిన అక్క చెల్లి, చదువుకోవాల్సిన తమ్ముడు ఉన్నారా? అమ్మ లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తమ్ముడే లే. నిరంజన్. సారీ, నిరంజన్. నెక్స్ట్. సైట్ ఏమైనా ఉందా? ఉందండి, -2. కళ్ళకు కాదు, ఫ్యూచర్ లో పిల్లలకి. ఓ సిలీ, సైట్ ఎక్కువైపోయి ఎక్కడ పెట్టుకోవాలో తెలియక మొన్నే దేనికో ఫ్రీగా డెవలప్మెంట్ ఇచ్చావు. దేనికి బావ? రింగ్ రోడ్. ఓ, దానికి సొంత ఇల్లుందా? రాజ్భవన్ రెడీగా ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్? బ్యాంక్ బ్యాలెన్స్ లే కర్మ, మొత్తం ఏటీఎం లో కొడుకు చేస్తాడు. ఎరా యా. ఓ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలంటే అట్లీస్ట్ 1 కోటి కావాలి. అది నువ్వు సంపాదించాలంటే 10 ఏళ్లు పడుతుంది. అప్పటికి నీకు ఏజ్ ఉండదు, నా మీద మోజు ఉండదు. ఆఫ్టర్ ఆల్ కోటికి వెళ్తే కొట్టుకొస్తాం. అది అమ్మ తల్లి, నీతో కాపురం చేయాలంటే నాలంటోడు సరిపోడు. నీకు ఓ పెద్ద గజదొంగ కావాల్సిందే. బావా, ఇది సాఫ్ట్ అనుకున్నాను గానీ బాగా మాస్. సూపర్. మనం ట్రై చేసుకోవచ్చురా. నువ్వు ట్రై చేసుకోవచ్చు. నాకు చెల్లి పాపా, ఏంటి పాపా అలా గుద్దేశావు? పైగా బుక్ పెట్టావేంటి? అంటే చచ్చిపోయాను అనుకున్నావా? 108కి ఫోన్ కూడా చేయవా? అనాథ సేవలో వదిలేస్తావా? అది ఆ బొట్టు కాదండి, నేను గుడికి వెళ్ళొస్తున్నాను. మీరు త్వరగా కోలుకోవాలని పెట్టాను. పాప మంచిదిరా. మంచిదే. ఓకే, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అర్థమైంది. ఇందాక నువ్వు సాఫ్ట్వేర్ వాడికి ఇచ్చిన షంటింగ్ మొత్తం నేను విన్నాను. నీ మ్యారేజ్ మెన్యూ మొత్తం నా దగ్గర ఉంది. సో నీ డ్రీమ్ బాయ్ నేనే. సో నువ్వు ఓకే అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. వాట్? మీరేం మాట్లాడుతున్నారు? అర్థం కలదా? ఇంగ్లీష్ చెప్పు. సాఫ్ట్వేర్ షంటింగ్, సిహి, పేరెంట్స్ కాల్, పోలీస్ కాల్, మనీ అరేంజ్. అది గిట్ల పోయి గట్లొచ్చినా గప్పుడు బాయ్ ఫ్రెండ్ పటాయించినవా? కొడుకు మస్తు సౌండ్ పార్టీలా కొడుతుండే. వీడెవడో కాదే, యాక్సిడెంట్ పార్టీ. పాపా, ఏం చేద్దాం? గట్ట తాగేసినవింద్రా, గది నా బ్రాండ్. పాపా, చెప్పు. నీకు బ్రాండ్ వేయడమే తెలుసు, నాకు బ్రాండ్ వేయడం కూడా తెలుసు. అయినా నీకు నాకు మధ్యలో బ్రాండ్ అంటారు. ఏ చల్ హట్. వీళ్ళతో మాట్లాడే. పాపా, 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 మళ్ళీ ఎప్పుడు కలుస్తాం? ఏయ్, కలుస్తాం Bye, darling. కలుస్తాం కలుస్తాం. నేను అమ్మాయితో లవ్ లో పడ్డాను. నువ్వు పడ్డావా? అయితే డబుల్ మ్యారేజ్ చేస్తా. అలాగే. అరే కారా బేకారా? కర్మరా బాబు. సార్, అది మా టీవీ రిమోట్. ఇదిగోండి సార్ మీ కార్ రిమోట్. మీరు పొరపాటున దీన్ని తీసుకొచ్చారు. ఓ సారీ, మనసులేం పెట్టుకోకు. సారీ ఎందుకులేండి, మీరు రోజు చేసే పని ఇదేగా. నన్ను కరెక్ట్ అర్థం చేసుకున్నావు. ఐ లవ్ యూ. అరే ఎవరది? హలో 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 హలో, ఐఎమ్ రమేష్. రాజా, రాణి, రాణి, రాజా, రమేష్. వా రా రా రా. రమ్ములో మంచిలా, రమ్మిలో ముక్కలా ఏం కలిసాం బాస్. ఎవడ? హలో హలో బాస్. హలో, ఏంటి? మీరు నాకు హెల్ప్ చేయాలి. హ? నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి అంతే. దట్స్ ఏయ్, చాలా. నా దగ్గర కారు నా లేదయ్యా. దగ్గర ఉంది కారు. ఏయ్, నేను తాగి మరి బండి డ్రైవర్ నడపలేదు. పెట్టుకోవచ్చుగా? అబ్బా అబ్బా అబ్బా, నాకు తెలియలే, నా బుర్రలే. ఇద్దరు డ్రైవర్లను పెట్టుకున్నా. 1+1 ఆఫర్.
ఒక డ్రైవర్ తాగుతాడు, ఇంకో డ్రైవర్ తాగి పడుకున్నాడు తెలుసా? ప్లీజ్ నన్ను ఇంటికా డ్రాప్ చేయండి, దట్స్ ఆల్ అంతే. లే తమ్ముడు మేము కొంచెం మీరు నాకు ఖచ్చితంగా help చేయాలి. రాజా Please. సార్ చూస్తే జెంటిల్మెన్ అన్నారు నా I'm ఫేస్ చూసి gentleman. డ్రాప్ చేద్దామా అంతేనా? ఆ, సరే పద తమ్ముడు అడ్రస్ ఓకే ఓకే నువ్వు పోయి నేను ఎంత కిక్కులో ఉన్నా చూపిస్తా పా. నువ్వు కూడా రా రాని. లాభకండి, చేస్తా. ఆ, పోనీ పోనీ. నువ్వేం బాధపడవు రాని, ఇది నాకు మామూలే. తమ్ముడు రూట్ చెప్పు. జూబ్లీస్ ఆ జూబ్లీల్స్ వచ్చింది తర్వాత 1 2 ఆ, 3 ట్రాన్స్ఫర్ వచ్చిందా? ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకో. లే 1 2 3 ఇక్కడ నుంచి రైట్ తీసుకో. 3 ఇల్లు. స్ట్రీట్ లైట్లు చూస్తే అడ్రస్ చెప్తున్నావేంటి? స్ట్రీట్ లైట్లా? అవును బాస్, ఫుల్ మంది అనుకో రోడ్లన్నీ డబుల్ కనిపిస్తాయి. అదే స్ట్రీట్ లైట్ నమ్ముకుంటే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. కరెంట్ పోతే వచ్చేదాకా వెయిట్ చేస్తారా అని. తమ్ముడు నువ్వు మామూలుడు కాదయ్యా. ఇల్లు వచ్చింది, ఇల్లు వచ్చింది. దిగమ్మ. దిగు. నా తాళమేది? ఏ తాళం? కార్ తాళం. అరే అదేంటి బాస్, నువ్వు మీ ఇంటి దగ్గర డ్రాప్ అయ్యావు, మేము మా ఇంటి దగ్గర డ్రాప్ అవ్వాలి కదా. కరెంటే. అవును కదా, కరెక్టే. వెళ్ళండి. మీరు ఇంటికి వెళ్ళి డ్రాప్ అయ్యి కార్ పంపించాను. నేను ఇక్కడే ఉంటా. ఇంట్లోకి వెళ్ళా ఇక్కడే ఉంటావుగా. తొందరగా డ్రాప్ అయ్యి పంపించాను. నేను ఇక్కడే ఉంటా. ఓకే బాయ్. ఆల్ ది బెస్ట్. నువ్వు కొంచెం హద్దుల్లో ఉంటే మంచిదే. హత్తులు కాదే, హగ్గుల్లో ఉంటే మస్తు మజా ఉంటది. నీకు పెళ్లి చేస్తే గాని బుద్ధి రాదు. ఇప్పుడు వచ్చేది బుద్ధి కాదే, కడుపు. ఏ కారా, వా. హే హాయ్ హలో, నీ డాష్ కడే. ఇప్పుడు ఎందుకే వాడిని పిలుస్తున్నావు? వాడి దెబ్బకి బైక్ డ్రైవింగే మానేశాను. క్లోజ్అప్ లో వాడి ఫేస్ చూసావా? క్రిమినల్ లాగా ఉంటాడు. ఆహా, మీ గురించి కాదండి, తలాష్ సినిమా గురించి చెప్తున్నాను. నేను చూసానులేండి, బాగుంటుంది. రండి లిఫ్ట్ ఏ ఇస్తా. పదవే. ఆహా, నో థ్యాంక్స్, మీరు వెళ్ళొచ్చు. ఏ చల్, వాడు మస్తు సౌండ్ పార్టీ లెక్కున్నాడే. ఇప్పుడు లిఫ్ట్ ఇస్తా అంటున్నాడు, తర్వాత గిఫ్ట్ ఇస్తాడు. పాప నువ్వు చాలా షార్ప్, నీకు తొందరలోనే పెళ్లి అయ్యి. ఆ, మీకు నాలంటే మంచి మొగుడు వస్తాడు. అవును. సిస్టర్, ఇది మీరు రోజు ఎక్కి 7 సెట్ రావడం అనుకోండి. రండి. గంటే రండి. చార్జ్ పైసలు గుంజుకుంటారా ఏంది? భలే జోక్. జోక్ రండి. కార్ లో కూర్చొని చెప్పుకుందాం. రండి చల్. రండి. ఏంటి పొద్దున్నే రోడ్డు మీద పడ్డారు? స్కూల్ కి. ఏంటి ఇంకా స్కూలా? చాలా చిన్నపిల్లలు. మేం టీచర్స్. ఓహో, పంతులమ్మలా? పర్మనెంటేనా? అది నీకు అనవసరం. సర్లే. ఏం పేరు? అమ్ము. గమ్మ. అమ్మురా హౌలే. స్టాప్. ఏమైంది? మా స్కూల్ వచ్చేసింది కదా. ఓ. అప్పుడే వచ్చేసిందా? స్కూల్ సూర్యాపేటలో ఉండొచ్చుగా. ఆ, దినం గిట్లనే దించుతారా? దినమా? ఎవరిది ఎప్పుడు? దినం అంటే రోజని అర్థం. ఓ, దింపుతావులే. నీ పేరేంటి? వసూల్ రాజా. నా పేరు మాత్రం నేను చెప్పను. ఏం? మళ్ళీ నీ ఇంటి పేరుగా పెట్టేసుకుంటావు. నీ బ్లాక్ బోర్డ్ కి అంత చాక్ పీస్ లేదులే. వీళ్ళతో మాట్లాంటే పదా. హలో, దింపినప్పుడు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరా మీ ఊళ్ళో? అడిగితే చేసేది సాయం, అడగకుండా చేసేది అవసరం. నీ అవసరం నాకు అనవసరం. ఏం చెప్పింది కదా, కొటేషన్ తో కొట్టేసినట్లేదు. నాకు మాత్రం చెప్పుతో కొట్టినట్టు ఉంది. ఎబ్బా. అల్వా. రేయ్, నాకు అర్జెంట్ గా చిన్నపిల్లని అయిపోయి స్కూల్లో జాయిన్ అవ్వాలనుందా? ఈ వయసులో జాయిన్ అవ్వాల్సిన ఈ స్కూల్ కాదురా, వయోవిద్య అని నైట్ స్కూల్. రాత్రులు కొవ్వొత్తులు పెట్టి చదువు నేర్పిస్తారు. పనే. చెయ్. రే, 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 రే. మా జగ్గుపై ఫోన్ చేస్తున్నాడు. పోనీ పోనీ పోనీ. యాదవ్, ఒక బ్యాడ్ న్యూస్. ఇప్పటిదాకా మనకు అందిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం షిప్ ద్వారా లేటెస్ట్ వెపన్స్ మన దేశంలోకి ఎంటర్ అవబోతున్నాయి. వీడి హ్యాండ్ ఓవర్ లోనే ఈ ర్యాకెట్ నడుస్తోంది. ఇంత ప్రమాదకరమైన వెపన్స్ అన్ని మన రాష్ట్రంలోకి ఎంటర్ అయితే రాష్ట్రం మొత్తం పాడైపోతుంది సార్. ఒక్క మన రాష్ట్రమే కాదు, మన దేశం కూడా. మరి ఇల్లీగల్ వెపన్స్ ఎవరికి సప్లై చేస్తున్నాడు సార్? అదే మనం కనిపెట్టాలి యాదవ్. అందుకే ఈ కేసు నీకు అప్పగిస్తున్నా. షూర్ సార్. బుద్ధుందా? బోల్డ్ ఎంత ఉందే? స్కూల్ ముందు సిగరెట్ తాగుతారా? గుళ్ళు ముందు గుడుంబ ప్యాకెట్లు, స్కూల్ ముందు సిగరెట్లు అమ్మినోడి తప్పులేదు గాని తాగినోడి తప్ప. వాళ్ళకి నీకు తేడా లేదా?
ఛీ, ఇంకా లైఫ్ లో సిగరెట్ తాగను నీ స్కూల్ ముందు. అలా తిరిగి కూర్చున్నావేంటి? వెళ్ళవా? నేను వర్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ న్యూసెన్స్ చేయకు, ఓకే? న్యూసెన్స్ నే ఇంకా లైఫ్ లో కనపడను ఈ రోడ్లో. బయలుదేరు. నువ్వేందే గింత తెలుగున్నావు? ఏం లేదే, ఆ డాష్ గార్డ్ వచ్చాడు. ఆ. స్కూల్ ముందు కూర్చొని స్మోకింగ్ చేస్తున్నాడు. ఓకే. నేను వెళ్లి వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను. మళ్ళీ ఈ స్ట్రీట్ లోనే కనిపించని చెప్పాడు. నీకు అసలు దిమాకే లేదు. వాడిని మంచి వాడుకుని వదిలేసేటోళ్ళు. ఏంటి వాడుకునేది? వాడేమైనా వాషింగ్ మెషినా? మరి ఎప్పుడు పోరగాలైనా పోరుల్ని వాడుకునేది? వాడి క్రెడిట్ కార్డ్ గిట్లుంటే ఫుల్ గా గోకి పంపించేటాలు. చా ఏంటి గోకేది? సిగ్గులేదు కనపడన్నా? అది మీ స్కూల్ రోడ్ లో, అది రోడ్ నంబర్ 11, ఇది రోడ్ నంబర్ 12. నేను మాట మీద నిలబడతాను తెలుసా? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నా మీద హ్మ్. వద్దులేండి, నేనే రూట్ మార్చుకుంటా. పోలీసులకి భయపడి కాదు, మీలాంటి అందమైన అమ్మాయి స్టేషన్కి వెళ్ళడం ఇష్టం లేక. అయినా మీ ప్రాబ్లం ఏంటండి? నేను రోజు మీ ఎంట పడుతున్నాను, మీ స్కూల్కి వస్తున్నాను, మీ స్కూల్ దగ్గర నాలాంటి అదోళ్ళు చూసి పిల్లలు చెడిపోతున్నారు, అంతే కదా? దీని నా దగ్గర సొల్యూషన్ ఉందండి. మన ఇద్దరం ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ అయిపోదాం, ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం, ఫ్రెండ్లీగా రోజు కలుద్దాం. అప్పుడు గొడవే ఉండదు. అంటే నేను మీ ఎంట పడాల్సిన అవసరం ఉండదు. మీకు ఓకే కదా? అదే మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోతే ఏ గొడవ ఉండదు అంటున్నాను. ఓకే కదా? సూపర్ ఫ్రెండ్స్ అయితే. ఫ్రెండ్స్ సీ యు టుమారో. గదేందే ఎవడైనా లొల్లి పెట్టుకుని విడిపోదామంటాడు. గీడిందే కమ్మగా కలుసుకుందామంటున్నాడు. వీడు నిన్ను వదిలిపెట్టడే. రే రాణే, ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం. ఒక ఓటర్ ఐడి కార్డు లేదు, ఒక రేషన్ కార్డు లేదు, కనీసం అడ్రస్ ప్రూఫ్ కూడా లేదు. కానీ రే, నా జీవితానికి ఆధార్ కార్డు లా కనిపిస్తుందిరా అమ్మాయి. పిచ్చోడా, ఇందాక నువ్వు అన్నవన్నీ ఉంటేనే ఆధార్ కార్డు వస్తుందిరా. మా తెలియదులే రాణి, ఇప్పుడు దాకా పర్సులో డబ్బులు పెట్టుకోవాలనిపించేదిరా. పర్సు ఏది? కానీ ఇప్పుడు పర్సులో అమ్మాయి ఫోటో పెట్టుకోవాలనిపిస్తుందిరా. అయినా నాకేం తక్కువరా, నెలకి 4-5 కార్లు ఈజీగా లేపేస్తా. అబ్బచ్చా, అక్కడికేదో సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకి 4-5 లక్షలు సంపాదించేది చెప్తావేటి? అది కూడా చేయొచ్చులేబే. రే, నువ్వు అమ్మాయి మనసు కొట్టాలంటే ముందు ఇవన్నీ కొట్టడం మానేయాలరా. తిను, పని చూసుకోరా. రే రే రే, అది బాగాలేదురా, ఇందాక తిన్నాను సరిగ్గా. ఏం పర్లేదు, నాకు ఫుల్ గా కాలుతుంది. ఇదేంటో తెలుసా? కడుపు కాదు, కాంచనా మిక్సీ గ్రైండర్. ఇందులో కొండలైనా కోడ్లైనా రాళ్ళైనా రొయ్యలైనా వేసామనుకో, తెల్లవారికల్లా పిప్పి పిప్పే. రాత్రి నేను తిన్న కూడా ప్రెగ్నెంట్ అనుకుంటారా? దానికి అవ్వాల్సిన వాంతులు ఈరోజు లాక్ అవుతున్నాయి. అతిగా వాంతులు విరేచనాలు అవుతుండడం హెచ్ఐవిలో ప్రధాన లక్షణం. హెచ్ఐవి వ్యాధి సోకిన వ్యక్తి చాలా నీరసంగా ఉంటాడు, మొహంలో ప్రేతకడ కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. అంటే హెచ్ఐవి అంటే ఒక బలహీనమైన క్షణాల్లో సేఫ్టీ వాడలేదు. డాక్టర్, మీకు హెచ్ఐవి ఉందా డాక్టర్? హెచ్ఐవి ఉందా? చెప్పండి డాక్టర్, చెప్పండి చెప్పండి ఉండండి, చెప్పండి. ఉండండి. కూల్, 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 లేదా? ప్లీజ్. నేను చెప్తాను వినండి. మీకు ఈ మధ్య ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? మాట్లాడుతుంటే ఎదుటి వ్యక్తి కనిపించలేదు డాక్టర్. ఎప్పుడు? ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు. నిద్దట్లో ఎలాంటి కళ్ళు వస్తుంటాయి? నయనతార, అనుష్క, ఇలియానా, జినీలియా, రోజుకో హీరోయిన్. ఎవరిని రిపీట్ చేయను. మీకు హెచ్ఐవి నాకుందా హెచ్ఐవి? చెప్పండి డాక్టర్, హెచ్ఐవి హెచ్ఐవి అంటారు, చెప్పండి. నిన్ను చూస్తుంటే ఉందనిపిస్తోంది. కన్ఫర్మ్. రిపోర్ట్స్ లోనేమో లేదు. భలే గమ్మత్తుగా ఉందే. గమ్మత్తుగా ఉందా? నీ ఫేస్ చూస్తేనేమో ఉందనిపిస్తోంది. ఫేస్ చూస్తే హెచ్ఐవి ఉన్నట్టుందా? ఫేస్ చూసి ఎలా కన్ఫర్మ్ చేస్తారండి? వీడి మొక్క చూడండి ఎంత అమాయకున్నాడు, కానీ ఇది పచ్చి దొంగ. అబ్బా నోడ్రా, ఆయన ఫేస్ చూసి కన్ఫర్మ్ చేసినట్టయితే ముఖ్యమంత్రి అవుతాడా, ప్రధానమంత్రి అవుతాడా? అంతెందుకు, నువ్వు మొక్క చూడు, దొంగలు పట్టినట్టున్నావు. నువ్వు డాక్టర్ రావాలా? డాక్టర్, ఈ నిప్పులాంటి నిజం విన్నాక మా వాడికి మైండ్ దొబ్బినట్టుంది. థ్యాంక్ యూ డాక్టర్. నువ్వు డాక్టర్ ఉద్యోగం మానేసి ఫేస్ చూసి చేద్దాం చెప్పు. చూడమ్మా, ఎవరున్నా లేకపోయినా ఇక్కడ డబ్బుంటేనే ఆపరేషన్ జరిగేది. మీరంత మాట అనకండి సార్. మీరే ఎలాగైనా పెద్ద మనసు చేసుకుని. పెద్ద మనసు చేసుకోవటానికి ఇది 10-20తో పోయేది కదమ్మా, 6 లక్షలు కావాలి. అంత మాట అనద్దు సార్. హలో, ఇలా తండ్రి పిల్లలందరికీ ఫ్రీగా ఆపరేషన్ చేస్తే హాస్పిటల్ మూసేసి హెలిం బోర్డు పెట్టుకోవాలి. పదా పాపరా, డబ్బు లేక. కొత్త కారు బాగుంది కదా, కొత్త కారు.
ఉండి చెప్తా. వెలిగింది. శ్రీనివాస్ కొత్త వెంటోరా, టిఆర్ నంబర్, క్యాష్ డౌన్. సేపయ్యా క్యాష్ ఇవరా, ఇదేనా బండి? ఇదే బండి. బాగుంది. నేను తెచ్చిస్తాలే పో. సరే రేయ్, ఫోన్ ఉంది కదా, ఉంది అయితే. నా ఫోన్ ఫోన్ చేసి లైన్ లో పెట్టు. కానీ ఫోన్ సిగ్నల్స్ ద్వారా రిమోట్ అక్కడ నొక్కితే ఇక్కడ డోర్ ఓపెన్ అయింది, వేసుకెళ్ళిపోవచ్చు. సూపర్ రా, నువ్వు వెళ్ళు. నేను చూస్తా. చేసేద్దాం. ఓకే, నో ప్రాబ్లం. సారీ, కొత్తగా రండి. వెంటో అనుకుంటా. అవునండి. బాగుంటుంది సార్. థ్యాంక్ యూ. ఉంటాను సార్. అమ్మా ఇదిగోండి మీకు ఆపరేషన్ కావాల్సిన డబ్బులు, తొందరగా చేయించండి. ముందు ఈ డబ్బులు తీసుకోండి, ఆపరేషన్ చేయించండి. నా ఫోన్ నెంబర్ రాసేస్తాను, ఇంకేమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. బాబు ఏయ్ రండమ్మా, తీసుకెళ్ళి తొందరగా. ఇదిగోండి, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. స్కూల్లో ఉన్నాను, పాపకి యాక్సిడెంట్ అయిందని తెలిసి అలాగే వచ్చేసాను. నేను మనీ కూడా తీసుకురాలేదు. పర్వాలేదమ్మా, ఒక బాబు దేవుళ్ళ వచ్చి ప్రాణం పోశాడు. ఎవరమ్మా అతను? పేరు అడ్రస్ ఏమీ చెప్పలేదమ్మా. ఫోన్ నంబర్ మాత్రం ఇచ్చాడు. ఇదిగోమ్మా. తనొస్తే ఇది ఇవ్వండి. తను చేసింది చాలా మంచి పని. అయ్యో ఎందుకమ్మా? నా సాటిస్ఫాక్షన్ కోసం ఇవ్వండి. టేక్ కేరా. సీ యూ. వస్తానండి. అలాగేనమ్మా. హలో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దేనికి? బేబీ ఆపరేషన్ కి డబ్బు ఇచ్చి హెల్ప్ చేసినందుకు. అది నా బ్లడ్ లోనే ఉంది. మంచి వాళ్ళకి మంచివాడిని, చెడ్డ వాళ్ళకి చెడ్డవాడిని. మీరు మరోలా అనుకోకపోతే మాతో ట్రీట్. డబ్బు లేవు. అయ్యో మీరు కాదండి, మీకు నేనే ట్రీట్ ఇస్తాను. 5 నిమిషాలు అక్కడ ఉంటాను. అయ్యో 5 నిమిషాల్లో ఎలా అండి? 5 గంటలకు కలుద్దాం. ఓకే. ఎవర్రా? వచ్చేసావా? ఈ ఎవరో అమ్మాయిరా, మనకు పార్టీ ఇస్తుందంట. హాస్పిటల్ బేబీ తాలూకు అనుకుంటా. పద మరి. సాయంకాలం 5 గంటలకి. 5ంటికా? ఏమా పాపకి ఎలా ఉంది? నమస్తే. మీ దయ వల్ల బాగానే ఉంది బాబు. నీకు బాగానే ఉండదు, మాకే బ్యాంకాక్ మిస్ అయింది. ఛీ! ఏం పాప నొప్పిగా ఉందా? ఇది ఉంచండి అంకుల్. నాకెందుకమ్మా? ఉంచండి బాబు, మా మంచి కోరిన మీకిమ్మని మా పాప వాళ్ళ మేడం ఇచ్చింది. అయ్యో అది తీసుకోరా. కదమ్మా. రేపు మేము ముత్తూరులో మనపురంలో డబ్బులు లేకపోతే తాగడ పెట్టుకోవచ్చు. అంటే అదే, రేపు ఇలాంటి అమ్మాయికి సాయించాలనుకో, మన దగ్గర డబ్బులు లేవుగా, మొత్తం ఊడ్చేసాం. ఉంచి పనుకొస్తాయి. అది కదమ్మా. అంకుల్ మీకంతా మంచిగా జరుగుతుంది. ఉంటానమ్మా. సరే. పాప జాగ్రత్త. అలాగే. బాయ్ బేబీ. బాయ్ అంకుల్. రేయ్, అమ్మాయి పిలిచిందని ఈ అవతారం ఏంటి? వీడేంటి హచ్చు కుక్కలా వెంట పడుతున్నాడు? ఇప్పుడు వీళ్ళని ఎలా గుర్తుపట్ట? అరే హచ్చు కుక్క పక్కన పిచ్చు కుక్క కూడా వస్తుంది చూడు. మనోళ్ళరా? చూసేసారు. నా లవర్ కూడా ఉంది. ఏయ్, మీరేంటి మమ్మల్ని ఫాలో అవుతున్నారు? హలో, ముందు మేమే వచ్చాం, మీరు మమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఓ లాజిక్. సరే ఇది ఏంటంటే వెళ్ళి ఇక్కడి నుంచి. ఖాళీగానే ఉందిగా. ఈ టేబుల్ ని రిజర్వ్ చేయించాం గొప్ప వ్యక్తి కోసం, నాట్ ఫర్ పీపుల్ లైక్ యూ. గో. గొప్పలా వచ్చేసాగా. గొప్పోలంటే మీ అసంటోళ్ళు కాదు, లైఫ్ లో చాలా గొప్పలు అన్నట్టు. హైదరాబాద్ లో మాకంటే గొప్పలు ఉన్నారా? ఎరవా ఏ, అది నీచేనే. చెప్పమన్. ఆ చైన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? నాదే. కొట్టేశాడు ఒకళ్ళు మట్ట చేసి. ఉండరా, ఎవరో చిన్నపిల్లకి హెల్ప్ చేస్తే వద్దన్న అభిమానంతో ఇచ్చారు. ఏ ఆ చైన్ నాది. నీదా? సిటీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్ నాకు కావాలి. జైళ్ల నుంచి ఈ మధ్య రిలీజ్ అయిన క్రిమినల్స్, అలాగే రౌడీ షీటర్స్, గ్యాంగ్స్టర్స్ అందరూ నాకు ఇమీడియట్ గా కావాలి. బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో, లాడ్జ్లు ఏవి వదలదు. ఎవ్వడు అనుమానంగా కనబడినా ఎత్తుకొచ్చేయండి. ఎవ్వడు ఎదురు తిరిగిన గోలి కొట్టేయండి. ఇప్పుడు నీ లవర్ గడు కనిపిస్తే మంచి ఉంటది, మనకు ఆటో పైసలు మిగులుతుండే. రోడ్ల మీద తిరగడానికి ఆవారా అనుకున్నావా?
బిజీగా ఉన్న బిజినెస్ మ్యాన్. అబ్బో పెళ్లి కాకముందు ఎంత పొగుడుతున్నావు? ఏంది పోరు కదా. హాయ్ హాయ్, ఏంటి ఇక్కడ షాపింగ్. షాపింగా? నువ్వేంటి ఆయాసపడుతున్నావు? నేనా జాగింగ్ చేస్తున్నా. ఇది జాగింగ్ లా లేదు, రన్నింగ్ లా ఉంది. ఓ కదా, అంటే మార్నింగ్ జాగింగ్ చేస్తాను, ఈవినింగ్ రన్నింగ్ చేస్తాను. ఆహా. ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కదా. ఇప్పుడు ఎంత డబ్బున్నా ఏం లాభం చెప్పు? వడ్డీతో వయసు, ఆస్తితో ఆరోగ్యం వస్తుందా? రాదు. కష్టపడాలి. రామ్దేవ్ బాబా కూడా ఎప్పుడు గిట్ల చెప్పలే. చెప్పలేడు, మన కాన్సెప్ట్ కదా. అది సరే గాని మా కాసంత నీ కార్లో లిఫ్ట్ ఇస్తావా? ఏ నీకేమన్నా పిచ్చా? కారులో వాకింగ్ రావడానికి ఇదేమన్నా కేబీఆర్ పార్కా? ఆటో పిలుస్తాను. ఆటో రావే. ఎక్కడ? ఓకే, నేను మళ్ళీ Bye, కలుస్తాను. నాన్న. ఎక్కడ? జాగ్రత్త దింపయ్యా. లే, లే, లే. 500. మా దగ్గర ఉన్నాయి. పర్లేదులే, షాపింగ్ చేశాను అంటున్నారు కదా, తీసుకోబోయా. షాపింగ్ చేశాక అమ్మాయిల దగ్గర డబ్బులు ఉండవులే. రైట్, బాయ్. Bye. ఓకే బాయ్. ఓకే 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 సరే. ఎందుకు సార్ మమ్మల్ని ఊరంతా పరిగెత్తించి ఇక్కడ తీసుకొచ్చారు? దావత్ ఇద్దామని బగారాన్నంని మటన్ తోటి కలిపి ముద్దలు తినిపిద్దామని తీసుకొచ్చిన. ఊరుకోండి సార్, రాత్రిదే ఇంకా అరగలేదు. ఆ? రాత్రిదే ఇంకా. నేను అరగొడతారు. అచ్చా అది పోనీ గాని ముందు మ్యాటర్ కోసం గీన్ని గుర్తుపడతారా? ఎవడు సార్ ఇడు? చూడ్డానికి హైబ్రిడ్ లా ఉన్నాడు. ఈయనకో బ్రీడా? అరే మన బ్రీడ్ ఖరాబ్ చేయనీకి చూస్తుండీడు. అతి భయంకరమైన వెపన్స్ ని మన సిటీలో ఉన్న గ్యాంగ్స్ కింద చేయనీకి చూస్తుండు. ఇది సరిగ్గా చూసి చెప్పురి. మీకు తెలుసా? మాకేం తెలియదు సార్. తెలుసా? తెలియదు సార్, చూడలేదు సార్. యాక్టింగ్ నాకంటే ఎక్కువ చేస్తారా మీరు? చూడలేదంటావు. ఏంటి సార్ ఇది? నా ఫేస్ చూడండి సార్. బర్త్ సర్టిఫికేట్ దొరకలేదు కానీ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉండాలి సార్ నేను. అట్టనా అయ్యా? లింక్ ఉందని తెలిసిందనుకో, బర్త్ సర్టిఫికేట్ కాదురా డెత్ సర్టిఫికేట్ ఇస్తా. పిలువంగానే రాకుండా ఉరికిపోయినావంట. నువ్వేనా సార్? ఉరుకుతావురా సాలే. సార్ ఏంటి సార్ కొట్టారు? అరే నా అయ్య కదరా, నా అమ్మ కదరా నాన్న. నా మాటిన్రా, నీకు దండం పెడతారా అయ్యా. ఇది సెంట్రల్ కి సంబంధించిన విషయం రా. బోల్ సార్ తెలిస్తే చెప్పండి రా. మీ కేసులన్నీ మాఫ్ చేపిస్తా. సార్ నీకు రివార్డులు కూడా ఇప్పిస్తా. తెలిసి కూడా తెలియలేదన్నావని తెలిస్తే సార్ నీకు తెలియకుండానే పైకి పోతావు. అర్థమైందో? చెప్తాను సార్. ఖబర్దార్. రేపా నిన్న పోలీసులు నన్ను తీసుకెళ్ళడం చూస్తుంటే జాను హర్ట్ అయ్యేదేమోరా. అట్టవడం కాదు, వదిలేసి ఉండేది. రేయ్ ఎందుకురా ఇవన్నీ? చక్కగా మంచి ఉద్యోగం చూసుకుని అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపో. కరెక్టేరా, ఏదైనా పర్మనెంట్ మ్యాటర్ కావాలి. కరెక్ట్. జగ్గుపైన పరిచయం చేయి. జగ్గుబాయ్యా పరిచయం చేయరా. నా వల్ల కాదు, వదిలే. చేస్తావ్. ఇప్పుడు చేయబోయే బిజినెస్ ఒక్కటి సక్సెస్ అయితే చాలు, మనం లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోవచ్చు. ఏంటి భయ బిజినెస్? ఎవరైనా వచ్చే నెల చైనా నుండి వైజాగ్ హార్బర్ ద్వారా లేటెస్ట్ వెపన్స్ షిప్ గుండా వస్తున్నాయి. మొత్తానికి 100 కోట్ల పెట్టుబడి అవుతుంది. 100 కోట్ల? అదే సరుకుని మన దేశం మొత్తం సప్లై చేస్తే 1000 కోట్ల లాభం వస్తుంది. కరెక్టే గానీ ఇప్పుడు అంత డబ్బు ఎవరి దగ్గర ఉంది బాయ్? మొత్తం నేను ఒక్కడనే పెట్టుకునేవాడిని, కానీ నా దగ్గర ఉన్న బ్లాక్ మనీ మొత్తం నా ట్రాన్సాక్షన్ బిజినెస్ లో స్ట్రక్ అయిపోయింది. అందువలన నేను 30 కోట్ల వరకు పెట్టగలను. నా భాగానికి నేను ఒక 10 కోట్ల వరకు పెట్టగలను, అంతకంటే ఎక్కువ పెట్టలేను. మీకు అభ్యంతరం లేకపోతే నా దగ్గర ఓ 3 ఉన్నారు. వాళ్ళు నమ్మకస్తులేనా? నీకు నేనెంతో నాకు వాళ్ళంతే భాయ్. నమస్తే అన్న. ఇక్కడికి వచ్చావేంట్రా? మొన్న మా ఫ్రెండ్ గురించి చెప్పాను కదా, మీరు పనిలో పెట్టుకుంటారేమోనని. ఎవడో జాదు అని చెప్పావు వాడా? అన్నా ఆడు చాలా తెలివైనాడన్నా, మన దందాకు ఉపయోగపడతాడు, పైగా షార్ప్. రమ్మని చెప్పు. నమస్తే అన్న. నీ పేరేంటి? రాజా అన్న. ఏ రాజా? రాజాది రాజా అని పెట్టుకుంటే బాగా పొడుగైందని వసూలు రాజా అని పెట్టుకున్నాను. ఏ వసూలు చేస్తావురా? చిట్టి పైసలా? చాలా తెలివైన అడివి, షార్ప్ అని చెప్పాడు వీడు. నువ్వు తెలివైన వాడివో కాదో నాకెలా తెలుస్తుంది? సుర్రాబాయ్, దొంగ అయితే దొంగతనం చేసి చూపించాలి, అంత కూడా అయితే మర్డర్ చేసి చూపించాలి. అట్లనే తెలివైన అయితే తెలివితేటలు చూపించాలి కదనే. ఏమన్నా
అన్న మీ అందరూ వెపన్స్ బిజినెస్ చేయబోతున్నారు. మాల్ చైనా నుంచి వస్తుంది. పెట్టుబడి 100 కోట్లు, రాబడి 1000 కోట్లు. మీ అందరి దగ్గర కలిపితే ఓ 75 ఉంది. ఇంకో 25 కోసం వెతుకుతున్నారు. చాలా ఇంకేమన్నా కావాలా? అన్న ముందు చీరలు. Cheers. సరైన కత్తి లాంటి వాడిని తీసుకొచ్చావురా. అంతా నా ట్రైనింగ్ అన్న, మనం చెప్పినట్టు చేస్తాడు. ఇప్పుడే పనిలో చేరిపోరా. తెలివైనోడు ఎప్పుడు పనిలో చేరడన్నా, పార్ట్నర్ గా చేరతాడు. నన్ను పార్ట్నర్ చేసుకోండి. పార్ట్నరా? మీకు కావాల్సింది పెట్టుబడి, నాకు కావాల్సింది రాబడి. మీకు కావాల్సిన బ్యాలెన్స్ 25 కోట్లు నేను తీసుకొస్తాను. ఇంత రిస్క్ అవసరమా నాయనా? అన్న బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయే వయసులో ఉన్న మీరే చేస్తుంటే ముట్టుకుంటే షాక్ కొట్టే బ్లడ్ బాడీలో పెట్టుకున్న నేను చేయలేనా? చేసేస్తానా? నా దగ్గర పని చేసుకోవడానికి వచ్చి పార్ట్నర్ గా చేరతానంటే ఏంట్రా అర్థం? నిన్నెలారా నమ్మేది? నువ్వు 25 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తావురా? బాగా బలిసి బ్లాక్ మనీతో కొట్టుకుంటున్న వాళ్ళు మన భారతదేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ భార్యా బిడ్డల్ని, బావా బామర్దుల్ని నమ్మలేక నాలాంటి ఊరు పేరు లేని అనామకుడిని నమ్మి కోట్ల డబ్బులు పెడుతున్నారు. వాడినే బినామీ అంటారు. మీరెలా అయితే నేను కత్తి లాంటి వాడిని నన్ను క్యాచ్ చేశారో, అలా ఓ బలిసిన వ్యక్తి క్యాచ్ చేసి నన్ను అతని బినామీలా పెట్టుకున్నాడు. బినామియా? ఎవరికైనా నువ్వు బినామీ? బినామీ ఎవరికో చెప్తే బినామీ ఎలా అవుతా? పాయింటే చెప్పలేదు. టాప్ సీక్రెట్. రే, ఇందులో ఏమన్నా తేడా వచ్చిందో ఈ గన్నులోని బుల్లెట్లు మొత్తం నీ బాడీలో ఉంటాయి. నీ బుర్రలోకి బుల్లెట్ పోతుందన్నా కూడా నీలో కొంచెం కూడా భయం కనపడలేదురా. అసలు నీ కళ్ళలో నమ్మక ద్రోహం కనపడలేదు. నిన్ను ఈ దందాలో పార్ట్నర్ గా చేసుకుంటా. ఆ 25 కోట్లు మీకు ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో డేటు టైము చెప్పండి, తీసుకొస్తాను. Cheers. పండక్కేది నీకు నీ ఫ్రెండ్షిప్ దండరా బాబు. జగ్గు బజార్ తేడా వస్తే నీతో పట్టాను కూడా వేసేస్తాడు. నేను రాలేరా. బినామీ అంటే బినామీ ఎడగరా? బినామీ ఎడగరా? 1 కోట్ల 25 కోట్లు ఎక్కడ తెస్తావా? డబ్బుదేముందిరా, కుక్కను కొడితే రాలుతాయి. ఓ 50 ఇవ్వు. అది పర్సు. అది రే, చిన్నగా 5కి 10కి చిలకొట్టుళ్ళు ఎన్నాళ్ళరా? కొడితే ఒక్కటి ఇలాంటి స్కామ్. నువ్వు నేను జాను ముగ్గురం సెటిల్ అయిపోతాం. ఎక్కడ? స్వర్గంలోనా? ఏ శుభం పలకబే. జగ్గుబయ్యా. జాను. హలో అజన్. హలో హలో. రే బండి ఎక్కు. ఏమైందిరా? ఎక్కడికి? జాను జాను. నా బర్త్డేనా? అంటే బర్త్డే ఎప్పుడు అడిగారు, ఏదో నోటుకొచ్చి చెప్పాను. అది ఈ రోజు వచ్చింది. కేక్ కట్ చేయి. జాను, ఈ రోజు నా బర్త్డేని ఎవ్వరూ సెలబ్రేట్ చేయలేదు జాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏం సర్ప్రైజ్, ఎంత అన్యోన్యత. నా గుండె తరుక్కుపోతుంది. బ్లడ్. ఏటది? సేఫ్టీ కోసం. సేఫ్టీ అదేంటి, ఎవరైనా సేఫ్టీ కోసం కత్తి పట్టుకుంటారు, గన్ను పట్టుకుంటారు. ఇది మరి చిన్నది. కానీ నీకు చాలు. అంకుల్ అంకుల్, నెక్స్ట్ ఫ్రైడే నా బర్త్డే. మీరు మిస్ కాకుండా రావాలి. మీరు రాకపోతే నేను బర్త్డే జరుపుకోను. వస్తాను. ప్రామిస్? ప్రామిస్. ఓకేనా? తప్పకుండా వస్తాను. జరిపోవాల్సిందే. అయితే చిన్న బెట్ వేసుకుందామా? ఏంటో? నన్ను స్టార్ హోటల్ తీసుకెళ్లి నాకు నచ్చినవన్నీ ఫుల్ గా తినిపించాలి. దాంట్లో బెట్టే ఉంది. బిల్లు కట్టకుండా బయటికి తీసుకురావాలి. రాణి, విన్నావా? ఏమిటి? స్టార్ హోటల్కి వెళ్ళి ఫుల్ గా తినేసి బిల్లు కట్టకుండా రావాలంట. కష్టం కాదు అది. నీకు పందెం వేశాను, మరి ట్రై చేస్తా. పద. జాగ్రత్త సుమి. ఇక్కడ ఇక్కడ కూర్చుందాం. రా, చెప్తాను. దొరికేసి. ఆ రూమ్ సర్వీస్ అండి. 5 to 5 నుంచి మాట్లాడుతున్నాను. ఫుడ్ ఆర్డర్ తీసుకోరా. ఆర్డర్ తీసుకోండి. ఒక చికెన్ 65,
ఒక మంచూరియా. ఓకేనా? రూమ్ బై డు నాట్ డిస్టర్బ్ సైన్ పెట్టుందండి. ఫుడ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి డోర్ దగ్గర. ఓకేనా? మర్చిపోయాను, ఒక విస్కీ బాటిల్ కూడా పంపండి. ఇదిగో. వద్దా? ఓకే, చియర్స్. ఎలా ఉంది మన ఫ్రీ డిన్నర్ సెటప్? నువ్వు అమాయకుడివి అనుకున్నాను గాని వెన్న దొంగవే. మరి వసూలు రాజా అంటే ఏంటనుకున్నా? సర్ప్రైజ్. వావ్, ఇట్స్ సో నైస్. నీ ఫొటోస్ అన్ని కలెక్ట్ చేశాను. బాగున్నాయి కదా జాను? ఈ సర్ప్రైజ్ తో నీకు పిచ్చెక్కింది కదా? ఇలాంటి బోల్డ్ అని ఉంటాయి మన దగ్గర. సర్ప్రైజెస్ ఓకే, కానీ లైఫ్ లో షాక్ ఇవ్వద్దు, తట్టుకోలేను. అంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే మన ఇద్దరి మధ్య సీక్రెట్స్ ఉండకూడదు. ఓకే? ఓకేనా? జాను, నిన్ను నువ్వు బెట్టోడిపోయావు కదా, మరి నాకేమిస్తావు? ఏం కావాలి? ఏమిస్తావు? ఏం కావాలి? ఏమిస్తావు? ఏం కావాలో? జాను, నీకు నిజం చెప్పాలి. నువ్వు అనుకున్నట్టు నేనే బిజినెస్ మ్యాన్ని కాదు, పక్కా 420ని, దొంగని. కానీ నేను చేసి హాయ్ రాజా. ఎంతసేపు బాబు? దొంగ నోట్లు కదా, ప్రింట్ అయ్యేసరికి లేట్ అయింది, ముందు క్యాష్ ఇవ్వు. ఇదిగో. లెక్క సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకో. వెయిట్ చూసి చెప్తున్నా, 500 తక్కువ ఉన్నాయి, ఇస్తావా? తమరు వెయిట్ చూసే చెప్పేస్తారా? సరే గానీ 20 కోట్లు పట్టుకెళ్తున్నావు, చెక్ పోస్టులు ఉన్నాయి, జాగ్రత్త. తెలుసులేవా. దీన్ని తీసుకెళ్లి ఏం చేయబోతున్నావు ఇప్పుడు? వ్యవసాయం. పత్తి చేస్తావా? పత్తి వ్యాపారమా? చైనా నుంచి వెపన్స్ సిటీలోకి ఎంటర్ కాబోతున్నాయి. వాటిని కొనటానికి చాలా పెద్ద అమౌంట్తో బద్మాష్ నా కొడుకులు బయలుదేరారు. సిటీ చుట్టుపక్కల ఉన్న చెక్ పోస్టులన్నింటినీ అలర్ట్ చేయండి. బి అలర్ట్, బి అలర్ట్. అన్ని సరిపోయాయా? మొత్తం 75 కోట్లు అన్ని సరిగ్గా ఉన్నాయన్నా. నమస్తే అన్నా, ఇదిగో నా 25. ఏంద్రా లేట్ అయింది? ట్రాఫిక్ అన్నా. సరే, డబ్బంతా చెక్ చేశారా? మాది కరెక్ట్ గానే ఉంది, నీదే బ్యాలెన్స్. లెక్క కరెక్ట్ గానే ఉంటదన్నా, నోటు కరెక్ట్ గా ఉండాలిగా. ఏంటి మాది దొంగ నోట్లా? మార్కెట్ లో బోల్డ్ అని దొంగ నోట్లు ఉన్నాయన్నా, కరెక్ట్ గా నోటు చెక్ చేయండి. రేయ్, చెక్కుబాయ్ తో డీలింగ్ పెట్టుకున్నాడెప్పుడు? మోసం చేయడానికి ధైర్యం చేయడరా? చేశాడని తెలిసిందో ఆడు దునియాలోనే ఉండడు. అది కరెక్టేలేండి. అవును, నజీర్ బాయ్ లేడేంటి? ఆడు ముందే వచ్చి ఇచ్చెళ్ళిపోయాడు. హలో, వెపన్ షిప్ లో వస్తుంది, క్యాష్ రెడీగా ఉందా? ముందు నువ్వు షిప్ లో సరుకు సేఫ్ గా పట్టుకురా, నీ పైసలు నేను సేఫ్ గా పంపిస్తా. పోలీస్ బందోబస్తు చాలా స్ట్రాంగ్ గా ఉందంట, జాగ్రత్త. అది నేను చూసుకుంటాలే. మరిప్పుడు ఈ డబ్బులు ఎలా తీసుకెళ్ళాలి? 100 కోట్లు. అపాయంలోనే ఉపాయం ఉంటుంది నాయన.
జగ్గుబాయ్, ఏసీపీ వెహికల్ మిమ్మల్ని ఫాలో అవుతుంది. బళ్ళు తిప్పండి రా. బాబా నువ్వు ఒక్కడే వెళ్ళు. ఏసీబీ గడి కన్నా మన మీద ఉంది, మిగతా నేను చూసుకుంటా. హ్యాపీ బర్త్డే కోటి. కుట్టి, అంకుల్ కోసం ఎంతసేపు వెయిట్ చేస్తావు? నా మాట విని కేక్ కట్ చేయి. అంకుల్ తప్పకుండా వస్తారు టీచర్, నాకు ప్రామిస్ కూడా చేశారు. ఎక్కడికి వెళ్ళాడు? బాబాకి విశ్రమించండి నాయన. లేట్ అవుతుంది కుట్టి, కేక్ కట్ చేయి. అంకుల్ వస్తేనే కేక్ కట్ చేస్తాను. ప్లీజ్ రా. నాకు బర్త్డే వద్దు, ఏమొద్దు. ఆగు. రాజా నువ్వా? నిన్ను తీరా బండి పక్కకు పార్క్ చేయి. తీరా పేపర్లు. నమస్తే అన్న. పేపర్లుది. ఇంటి లోపల లేడీస్ ఉన్నారు, దిగబెట్టి వచ్చి పేపర్ పగిలిపోద్ది. తీపేతి. అరే చూపిస్తారు. ఎక్కడికైనా పారిపోతామా? చూపించు. చూపిస్తా. సరే దొంగ సార్. వీడో పెద్ద ఫోటో. సార్ మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా? తెలుసా? మా వీడో పెద్ద ఫోటో.
దానికి నీకేంటి సంబంధం? ఈ కారు మిస్ అయినట్టు ఆల్రెడీ మా స్టేషన్ లో కంప్లైంట్ ఉంది. ఈ కారును సీజ్ చేసి వీటిని అరెస్ట్ చేయండి. సారీ జాను, నేను చిన్న పనుండి పాప బర్త్డే మిస్ అయింది. ఏ కార్ దొంగిలించడానికి వెళ్ళావు? షాక్ అయ్యావా? నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు. ఎప్పుడు గిట్ల కొట్టుకొచ్చిన కారులోనే మాకు లిఫ్ట్ ఇచ్చుతాడు రాజా. అబద్ధం అప్పుడప్పుడు నిజం అవ్వచ్చు, కానీ నిజం ఎప్పుడు అబద్ధం కాదు. అది కాదు జాను. ఈ జన్మలో నన్ను కలవాలని ట్రై చేయకు. జాను జాను జాను, నేను చెప్పేది విను. తెప్పించవా? అలాగే సార్. మంచిలు తీసుకురావా? బిర్యానీ తెచ్చారా సార్? బిర్యానీ ప్యాకెట్ పెట్టరావా? మినరల్ వాటర్ ఎక్కడ? మినరల్ వాటర్ ఎవరు సార్ అంత మనే చేస్తున్నారు? నీలాగా చీప్ గా దొంగ అనుకున్నావా? 4 మర్డర్లు చేశాడు. 4 మర్డర్లు చేస్తే అంత మర్యాద? దొంగలకు మర్యాద లేదా? దొంగలంటే మీకు జీపేరా? ఈ భాగ్యనగరంలో చార్లీ శోభరాజ్ ని, బిన్ లాడన్ ని మనుషులుగా గుర్తించలేదు సరే, కనీసం దొంగలైన త్వరలో గుర్తించొచ్చు కదా. వాడు మా మర్యాదలు నచ్చలేదని 10 సార్లు సెల్ నుంచి పారిపోయాడు. 2 సార్లు మా ఎస్ఐ గారిని సస్పెండ్ చేశారు. అర్థమైంది సార్. మీలాంటి వాళ్ళ దగ్గర పట్టుబడే వాళ్ళకన్నా పారిపోయే వాళ్ళకి విలువ ఎక్కువ ఉంది సార్. వంద కోట్లు బాబాను ఎవడో చంపేశాడ్రా. మన వాళ్ళందరినీ అర్జెంట్ గా పిలిపించి వెంటనే మీటింగ్ అరేంజ్ చేయి. రాజా నువ్వా? ఏమైందిరా? ఎందుకు పరిగెడుతున్నావు? ఎక్కడికి వెళ్ళారు? 2 రోజులు నన్ను పోలీసులు పట్టుకున్నారా? నేనేదో కష్టపడి తప్పించుకున్నాను అనుకో, కానీ జానుకు నీ విషయం తెలిసిపోయిందిరా. రాయ్ అసలు 2 రోజులు ఎక్కడికి వెళ్ళావురా? మొత్తం డబ్బంతా పోయిందిరా. 100 కోట్లు పోయాయా? బాబా కూడా చచ్చిపోయాడురా. బాబా చచ్చిపోయాడా? ఏమోరా, ఎవరో బాబాని చంపేసి మొత్తం డబ్బంతా కొట్టేశారు. మల్లెలు పదిగడు ఫోన్ చేస్తాడు రా. హలో ఏ రాణి, అన్నా, బాబా చచ్చిపోయాడు. బాబా చంపేశారు. జగ్గుబాయి చెప్పాడు. రాజాగారిని తీసుకుని తొందరగా రా. పంపిస్తానా బాబు? జగ్గు బయట తీసుకుని రమ్మన్నాడంట. మల్లెలు పదిగడు ఫోన్. నువ్వు వెళ్ళరా బాబు. బతుకుంటే పట్టాలని అనుకుంటున్నా. నేను లేడని చెప్పు, చచ్చిపోయి చెప్పు. నేను చెప్పు రాణి. ప్రతి అడ్డమైన వెధవలకి పైసా కూడబెట్టింది మొత్తం తప్పిందా? కష్టపడి కొకైన్ సప్లై చేసి సంపాదించాను. కొట్టుకుపోయాడు నా కొడుకు. అరే బీహార్ నుంచి బందూకులు, బుల్లెట్లు అమ్మి తీసుకొచ్చిన పైసలు పూరా మిట్టి మేమిలదే సాలా. భయ్యా మీ అందరూ ఓకే భయ్యా, అవి మీ డబ్బులు. నేను ఆ పెద్దాని పైసలు తెచ్చా. ఇప్పుడు ఏమైందని చెప్పాలో ఏమో నాకేం సమజలేదు. అరే ఓడ్రా బయ్యుడు దొంగ అయితే పైసలు మాత్రమే తీసుకుపోయేటోడు, ప్రాణం ఎందుకు తీస్తాడు? ఇది మనకి బాగా తెలిసినోడు పని అయ్యి ఉంటుంది. ఈ విషయం మనకు ఎక్కడ తెలుస్తుందన్న భయంతో శాల్తీని లేపేశాడు. నువ్వు బాగా తెలివైనడివి కదా, నువ్వే కనిపెట్టాలి. పోనీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరన్నా? పోలీసులు కాదు, నక్సలైట్లు కాదు. వాళ్ళైతే చెప్పి చేస్తారు, లేదా చేసైనా చెప్తారు. 100 కోట్లు కొట్టేశాడన్నా. వాడెవడో గానీ చాలా పెద్ద దెబ్బేశాడు. మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మన దగ్గర ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే వచ్చి మొత్తం ఊడ్చుకుపోతారా? అది బ్లాక్ అమౌంట్ రా.
కట్టుకున్నాడు పోయాక కడుపు వచ్చినట్టుంది మన పరిస్థితి. అబార్షన్ చేస్తే తల్లికి ప్రాబ్లం, బిడ్డను ఉంచుకుంటే ఫ్యామిలీకి ప్రాబ్లం. ఏం కొట్టాడన్నా, మొత్తు దిగిపోయింది కదా. ఎమోషనల్ గా ఉన్నప్పుడు కామెడీలు చేయకు, మండుద్ది. మనమంతా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసులు కళ్ళు ఇప్పుడు మన మీద ఉంటాయి. ర్యాకెట్ విషయం బయటకు వచ్చిందో అందరూ లోపల ఉంటాం. అసలే ఇప్పుడు వచ్చిన ఏసీపీ చాలా స్ట్రాంగ్. బీ కేర్ఫుల్. వదలను, మిస్ అయిపోయారు సాలేగాళ్ళు. ఒక్కడు దొరికినా వదిలిపెట్టను. ఎస్, దేవుడి చేతిలో ఖడ్గంలాగా వెంటాడి వేటాడి చంపుతా నా కొడుకుల్ని. ఓఫ్! ఇదేంటి మనతో గొడవ పడ్డాక ఒక్కతే తిరుగుతుంది? హలో మేడం, ఏంటి మిస్ అవుతున్నావా? ఒక్కదాని నుంచి బాధపడుతున్నావు? అవతలి వాళ్ళ బాధ నీకు అనవసరం. నీకు డబ్బే ముఖ్యం కదా. నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావు. ఎవరు ఎలా పోతే నీకే. అవునే, నాకు పైసానే పరమాత్మ. నాకు డబ్బే కావాలి, డబ్బు కోసం ఏమైనా చేస్తాను. నేనే కాదు, మొత్తం ప్రపంచం డబ్బు కోసమే బతుకుతుంది. ఇక్కడ అందరూ వసూళ్లు చేయడంలో రాజాలే. జబ్బు చేస్తే అయ్యా కాపాడండి అని హాస్పిటల్ పరిగెడతావా? హాస్పిటల్ రేంజ్ బట్టి ఫీజు మారుతాయి. డబ్బులు తీసుకోకుండా వైద్యం చేస్తారా? వాళ్ళు వసూలు రాజాలు కదా. నువ్వు రోజు ఆటో ఎక్కుతావు, పగలొక రేటు, రాత్రి ఒక రేటు, వర్షం పడితే ఒక రేటు, బంద్ జరిగితే ఒక రేటు. ఇలా అవసరం బట్టి రేటు పెంచి డబ్బులు వసూలు చేస్తాడు ఆటో వాడు. వాడు వసూలు రాజా కదా. ఓట్లు అమ్ముకుంటున్న ఓటర్లు వసూలు రాజులు కదా. గెలిచాక రోడ్లు బ్రిడ్జ్లు అంటూ కోట్లు కొల్లగొడుతున్న రాజకీయ నాయకులు వసూలు రాజులు కదా. అంతెందుకు, గుడికి వెళ్తావా? కొబ్బరికాయ కొనాలంటే ఓ రేటు, కొట్టాలంటే ఓ రేటు, పూజకో రేటు, ప్రసాదానికో రేటు. ఆరతి పళ్ళలో 10 రూపాయలు పెడితే గానీ మీ పూజారి నెత్తి మీద శటకోపం కూడా పెట్టడు. పైగా హుండీలోనే కానుకలన్నీ వేయండి అని పెద్ద పెద్ద బోర్డులు. మీ పూజారులు వసూలు రాజాలు కదా. గుళ్ళని కలెక్షన్ ఆఫీసులు చేసిన మీ దేవుడు వసూలు రాజా కదా. బాబు ధర్మం చేయండి బాబయ్య. అయ్యా 100 ఏళ్ళు వర్దిలు బాబయ్య. చూడు, 100 100 ఏళ్లు వర్దిల్లమన్నాడు. అదే 1000 1000 ఏళ్ళు అనేవాడు. ముష్టేస్తే పోగొడతాడు, లేకపోతే తిడతాడు. వాడు వసూలు రాజా కదా. అంతెందుకు, జనరల్ బజార్ లో పరిస్థితి కష్టపడి పంట పండించిన రైతుల దగ్గర మార్కెట్ బాలేదని సరుకులు తక్కువ రేటుకు కొంటారు. అదే సరుకుల్ని డీజిల్ రేటు పెరిగిపోయిందని ఎక్కువ రేట్లకి జనాలకు అమ్మేస్తారు. వాళ్ళు వసూలు రాజాలు కదా. ఈ ప్రపంచంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వసూలు రాజాలే. నేను అంతే. నిన్ను నువ్వు బాగా సమర్థించుకుంటున్నావా? నువ్వు మారు. సరే, నా సంగతి వదిలే, కాసేపు అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం. అమ్మాయిలు పెళ్లి సంబంధంకి వెళ్ళినప్పుడు ఏం ఎంక్వైరీ చేస్తున్నారు? అబ్బాయి మంచోడా కాదా, వాడి ఫ్యామిలీ మంచిదా కాదా అనే. లేదుగా, వాడు ఎంత సంపాదిస్తున్నాడు, వాడి తాతలకి ఎంత వస్తుంది, ఎలా సంపాదిస్తున్నాడు, ఇదేగా మీరు ఎంక్వైరీ చేసేది. మామ పెళ్లికి ఎంత ఖర్చు పెడతాడా, మొగుడు షాపింగ్ బిల్ అన్ని కడతాడా, వారానికి వచ్చి కొని పెడతాడా లేదా అని ఆలోచించి అమ్మాయిలంతా వసూలు రాళ్ళు కదా. అవి పెద్దవాళ్ళు తీసుకునే జాగ్రత్తలు. మరి నీ సంగతి ఏంటి? ఆ రోజు పబ్ లో సాఫ్ట్వేర్ రోడ్ కి ఏం క్లాస్ పీకావు? ఆఫ్టర్ ఆల్ 10 లక్షలు సంపాదిస్తాను నువ్వు, పార్ట్నర్ గా పనికిరావని చెప్పావు. మరి నువ్వు వసూలు రానివి కదా. ఎవడో పరిచయం లేని గొట్టంగాడొచ్చి కప్పు చిప్ప అని నోటికొచ్చినట్టు వాగుతుంటే వింటూ కూర్చోవాలా? అందుకే క్లాస్ పీకాను. అండ్ బై ద వే, నీలాంటి దొంగకి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. అవునే, దొంగనే. కానీ ఆ రోజు జ్యువెలరీ షాప్ అద్దం పగలగొట్టి నీకు రింగ్ పెట్టినప్పుడు హాయ్ అని పెట్టుకుని వెళ్ళిపోయావే. ఆ రోజు అడగాలనిపించలేదా నేను దొంగనని? ఓకే, మన దారులు వేరు. రాజాబాయ్, అలా రాజాబాయ్ ఆడేవుడండి. నా పేరు గొర్రెలు గోయిందాం. మొన్న ఉంగరాల్సా మటర్ జరిగింది కదా, ఆ పక్కమిటే నాకు ఈ ఫోన్ దొరికింది. మీ వాళ్ళు ఎవరైనా వచ్చారంటే మీ ఫోన్ మీకు ఇచ్చేస్తాను. ఈడిగిన్నే ఉన్నాడు. ఈడి ఫోన్ ఆడికెట్లో పోయింది అంటే ఉంగరాల బాబాని ఖతం చేసింది గీసాలేగాడా. నై చూడతా సాలేకో.
అరే ఏం నజీర్ బాయ్ ఇట్లా చెప్తారా దించు. బాబాని ఖతం చేసి పైసలు మొత్తం 100 కరోడ్ 100 కోట్లు ఒకే సవ్వే మసాజ్ చేస్తున్నావా ఒలగలవంక ఆపే. ఏయ్ నేను డబ్బులు కొట్టడం ఏంటి, నా డబ్బులు కూడా పోయినాయి. ఏం మాట్లాడుతున్నావు? నీకు ఇప్పుడే ఫోన్ చేసిన కోదాడాలు ఎవడో లిఫ్ట్ చేసిండు. బాయ్ చనిపోయి నానే కదబే. నజీర్ బాయ్ నేను చెప్పేది ఇట్లా కదరా ఇప్పుడే బాయ్కి ఫోన్ చేస్తా. నజీర్ బాయ్ ఫోన్ చేయకు, నేను చెప్పేది విను. కీమా కీమా చేస్తాడు నజీర్ బాయ్ 50-50 చేసుకుందా మాటిను. ఫోన్ చేయొద్దు నజీర్ బాయ్. అరే నజీర్ భాయ్ ఎట్లా జరిగింది? రాత్రి కలిసి మందు కొట్టావనా? ఎవడ్రా చంపింది? ఎవడో మనకు తెలిసినోడే చేస్తాడన్నా. మనకు తెలిసినోడే తమ్మి. అవునా? వాడిని వదలకూడదు. పోలీసులు వస్తాను, మనం ఇక్కడ ఉన్నా కరెక్ట్ కదా. గో 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 ఎరుబడి ఎవరు ఇక్కడ ఉండదు. ఎలా పోయిండు? ఎవడో పాయింట్ బ్లాంక్ లో బుల్లెట్ తల్లో కొట్టేశాడు సార్. ఏ తుపాకీలకెంచి వచ్చింది గోలీ అని చెప్పుడు ఈజీ, కానీ ఎవరిని తుపాకీలకెంచి వచ్చిందో చెప్పుడే కష్టం. క్లూస్ ఏమైనా దొరికినాయి? బ్యాక్ ప్యాకెట్ లో 20,000 దొరికాయి సార్. ఆల్మోస్ట్ 2 months శాలరీ సార్. మరి పైన పాకెట్ సంగతి ఏందో తెలిసిందా? 10,000 సార్. పోయినోడు పైన ఏం ఖర్చు పెట్టుకుంటాడు రా బాయ్. సాయంత్రం పబ్బుకు పనికొస్తే ఉంచు. క్లూస్ సంగతి ఏంది? సెల్ ఫోన్ దొరికింది సార్. సామ్సంగ్ గెలాక్సీ ముక్కలు అయిపోయింది సార్. మనిషే సామంగా లేంది గా సెల్ ఫోన్ గురించి ఎందుకురా నీకంత చింత? దాని లోపల గా పట్టి ఉంటుంది చూడు, ఏమంటారు దాన్ని? సిమ్ టెక్నికల్ టీమ్ కి ఇచ్చాను సార్. రిపోర్ట్ కోసం వెయిటింగ్ సార్. టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది రా బాయ్. మహాత్మా గాంధీ మాటలను కూడా డీకోడ్ చేస్తారు ఇప్పుడు. కాల్ లిస్ట్ అయితే రానియరు సలగాలని ఎట్లా పడతానో చూడురి. రే ఏంటి రాజా? ఏంటేంట్రా 25 కోట్లు పోయినాయి. ఆ డబ్బులు ఇచ్చడానికి ఏం చెప్పాలి? మన గురించి తెలిసాక జాను కూడా మాట్లాడలేదు. కనీసం తాగడానికి డబ్బులు కూడా లేవురా. ఏడ్సావ్, బాధపడక రాజా. కష్టాలు మనకు కాకపోతే మహేష్ బాబుకి వస్తాయా? ఈ రోజు నువ్వు తాగినంత తాగు, వాగినంత వాగు. బిల్లు మొత్తం ఈ బిల్ గేట్స్ పే చేస్తాడు. ఓకే చూరా, హ్యాపీగా ఉండరా. నేను ఉన్నంత కాలం నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. నా ప్రాణం పెట్టాను సరే. వెళ్ళిపోతున్నాడు ఏంటాడు? నువ్వు లోపలికెళ్ళరా. నేను 5 minutes లో పని చూసుకుని వచ్చేస్తా. ఎట్లా నీ ఫ్రెండ్ మనది ఒక్క ఊరా? ఒక్క బల్లె చదివినావా? ఒక్క గుల్ల ప్రసాదం తిన్నామా? ఎట్లా ఎక్కువ ఫ్రెండ్ ఒకే బార్ లో తాగే. కరెక్ట్ రా. కరెక్ట్. నో, అయినా నేను ఒప్పుకోను. మీరిద్దరు దొంగలరా. దొంగ దొంగ నన్ను మాట్లాడి ఏమయ్యా? దొంగలైతే దొబ్బేసిన కారు అమ్మేస్తారు కానీ అదే కారు వేసుకుని తిరుగుతారా? మేము దొంగలం అయితే నువ్వు నా బార్ దగ్గరకు వచ్చి కారు పార్క్ చేస్తావా? నువ్వు ఎప్పుడెప్పుడు కనిపిస్తావా? నీకు ఎప్పుడు ఇచ్చేద్దామని ఎత్తుతున్నాం బే. అసలు ఫోన్ నెంబర్ ఇచ్చాడా? ఇచ్చావా? ఫోన్ నెంబర్ సారీ రాని. సరే నేనే అడుగుతా. తాగున్నావు కదయ్యా. పర్లేదు, పోలీసులు పట్టుకుంటే పర్లేదు. పోలీసులు పట్టుకుంటే పోలీస్ స్టేషన్ పోతా, పడుకుంటా, తెల్లారి దిగుతుంది, ఫైన్ కడతా, కారు తీసుకొని ఇంటికి వెళ్తా. నా పిల్ల రాణిస్తుంది. మీ డ్రాప్ చేస్తే నా కారు ఎప్పుడు వస్తుంది తెలియదు, నా పిల్ల రాణిస్తలేదు. అప్పటి నుంచి ఇది కాదు డ్రైవింగ్ సీట్. నాకు తెలియదా? ముందు పక్కన పక్కన నడుపుతా. సరే నేను నడుపుతా, నేను నడుపుతా, నేను నడుపుతా. కాలం అక్కడ. అదే అక్కడ నేను పాటలు పెడతాను మీకు. ఆ బాటిల్ రా బాబు, 3 అంతా దొబ్బింది.
ఏంది నా కార్నే కాకుండా కార్ లో బార్ని కూడా వాడతారా? ఏడ్చాలో పద. ముందు ఎవరిని డ్రాప్ చేయాలో చెప్పండి. నా జాను ఇంటికి. జాను మధ్యలో వీళ్ళెవరు? నీకు అక్క అవుతుంది బావకి. ఓ ఓకే ఓకే, మ్యాటర్ అర్థమైంది. ఫ్యామిలీ గొడవలే కదా, నాది సేమ్ ఫ్యామిలీ గొడవలే. పద అక్క దగ్గర పోదాం పద. హలో అక్క, హలో అక్క, బావ వచ్చాడు. బావా ఆడెవడు? ఈ అబ్బా రమణ. బావ వచ్చాడు. బావ వస్తే కాళ్ళు కడుకోవడానికి నీళ్ళు ఇవ్వవా? ఇప్పుడు అర్థమైంది. అక్క దెబ్బలు తట్టుకోలేక వదిలేస్తావు కదా. అది నా ఫిగర్ కాదు. రాంగ్ కనెక్షన్ ఇచ్చానా? అవును, అది నా కనెక్షన్. అవునా? ఒకే ఇంట్లో 2 కనెక్షన్? డ్యూయల్ సిమ్ కాదు, అవును బే. చెరకు సిమ్. అవునా? చెరో సిమ్ అంటే ఇంకో అక్క ఉందా ఇంట్లో? సరే పిలుస్తా. అక్కలో రేడే రండి అక్కలో. ఏంటే గొడవ? ఏయ్ మళ్ళీ ఎందుకు వచ్చావు? వెళ్ళి ఇక్కడి నుంచి. బావ రాలే. నువ్వెవర్రా? ఎవరి పేరు చెప్తే బార్లు భయపడతాయో, ఎవరి పేరు చెప్తే గాజు గ్లాసులు గజగజా ఉడుకుతాయో, ఎవరి పేరు చెప్తే వాటర్ ప్యాకెట్ వామిటింగ్ చేసుకుంటాయో, ఎవరి పేరు చెప్తే పందులు అబార్షన్ చేయించుకుంటాయో, ఎవరి పేరు చెప్తే కుక్కలు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాయో, ఎవరి పేరు చెప్తే కాకులు రెట్టేడే మానేస్తాయో వాడే ఈ తాగుబోతు రమే. బావా ఇప్పుడు ఏం మాట్లాడతావు? పెళ్ళైనన్నారు, తాళిపొట్లు ఎక్కడా? వీళ్ళు తాకట్టేస్తే తాగి తిరుగుతున్నారా, లేకపోతే తాళి తెంపుకొని ప్యాషన్ తిరుగుతున్నారా? ఏంద్రా తాగొచ్చి తాళింది లొల్లింది తంతే దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. చాలే చల్. చెల్లంటే ఎలా నీకు చెంచాలా తిరిగి అనిపిస్తున్నా? బార్ ఫ్రెండ్స్ వీళ్ళ మ్యాటర్ ఇక్కడ చేయాలి, నా కార్ నేను తీసుకెళ్ళాలి. ఎట్లా చెప్పినా బావా? సూపర్. చూడమ్మా, మొగడు పిల్లలైన తర్వాత 190 గొడవలు ఉంటాయి. పగలు ఎన్ని గొడవలు పెట్టుకున్నా రాత్రికి మాత్రం సర్దుకుపోవాలంతే. బావా నువ్వు బెడ్రూమ్కి వెళ్ళావు, నాకు బాత్రూమ్ పర్లేదు. లాస్ట్ పెగ్ లక్కీ డ్రాప్ చాలా విలువైనవి. కాపురాలు కూడా అంతే. పిల్లలు తిన్నంగా ఉంటే భర్తలు బార్లో ఉండరు, పిల్లలు ఒళ్ళో ఉంటారు. గీడ పెళ్ళెవరికైందిరా? పెళ్లి కాలేదా? బ్రాండ్ ఏదో తెలుసుకోవాలంటే ఫుల్ అనక్కలేదు, ఒక్క పెగ్గు తాగుతా చాలు. మా బావ కలిసి లేని సరుకు మంచాడు. వాడొక దొంగ. వాడి గురించి నీకేం తెలుసు? అబ్బా నాకు తెలుసు. నా కార్ ఎత్తుకెళ్లి నాకు లిఫ్ట్ ఇచ్చిన మంచి దొంగ మా బావ. తెలుసా నీకు? రే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా? పోలీసులకి ఫోన్ చేయనా? ఏంటే పోలీసులు ఫోన్ చేసి చెయ్యి. ఏమన్నా పెద్ద ఐశ్వర్య అనుకుంటున్నావా? నీ ఫీలింగ్ ఏంటి అసలు? అసలు ఆ రోజు ఏదో కిక్లోండి కమిటీనే కోస్తే పావు కేజీ కండలేదు నీ పిట్ట మొహం నీ గబులు. బావా బూతులు మాట్లాడతాను, సెన్సార్ ప్రాబ్లం అయితే తెలుసా నీకు? గుడ్ల గుడ్లా చూపెట్టే బాబా అక్క తెచ్చేస్తాను మొత్తం అప్సెట్ చేసావు. నీకంటే కత్తిలాంటి ఫిగర్ గంటలో పడేస్తా, లైఫ్ లో కనపడకు. పోవే ఇప్పుడు సెట్ చేయి. తప్పు అయిపోయింది సారీ, వాళ్ళ తరఫున అక్క బావ తరఫున నేను సారీ చెప్తా. అరే నా కార్ ఏది? బావులు మళ్ళీ కారు ఎత్తుకుపోయారా? నా కారు నేను పట్టుకోవాలంటే నేను మందు బంద్ చేయాలి. అబ్బా సచ్చిన గాన్ నజీర్ గాన్ సెల్కెంచి 4 ఎక్కువగా ఫోన్ కాల్స్ పోయినాయి. జగ్గుబాయ్ గానికి, మత్తుమణి గానికి, ఉంగరాల సీన్ గానికి. 4వాడు అన్నోన్ నంబర్. వాడు పక్కా ఫేక్ డాక్యుమెంట్ తోటి గా ఫోన్ నంబర్ తీసుకుంటాడు. సార్ మనకి తెలిసిన ముగ్గురులో ఆల్రెడీ 2 చనిపోయారు సార్. అంటే ఎక్కువ ఆఫీసుకాకు చేతులు దొడ్డుగా అవుతాయి. నువ్వు పోలీసు అని ఆ ట్యాంక్ బండ్ మీద పల్లీలు అమ్ముకుంటాను బా. 2 చంపింది ఒకడేరా బాయ్. 2 ప్రొఫెషన్ వేరు కదా సార్. అరే గా నజీర్ గాడేమో ఓల్డ్ సిటీలా డమ్మీ తుపాకులు అమ్ముతానంటూ దుకాన్ పెట్టిండు. ఒరిజినల్లీ బీహార్ కెన్ తెచ్చి ఇల్లీగల్ గా అమ్ముకుంటుండు. ఈ ఉంగరాల సీనుగాడు భక్తుల్ని ఉంగరాల పేరుతో మోసం చేస్తుండు. మంది పానాలు తీసుళ్ళ మాత్రం ఈ కొడుకులు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అవుతారు. అస్సలు ఈ 4కున్న లింక్ ఏంది? గా అన్నోన్ నంబర్ గాడు ఇవ్వడు. ఇది బయటపడాలంటే గా దేవుడే సాయం చేయాలి. తడుచుకుంటూ పెట్టుకునేది దండం కాదు.
మరి నువ్వెలా పెట్టుకున్నావయ్యా? పగల్ దేవుడు ఎప్పుడైనా దేవునికి దండం పెడతాడు. పోలీసుడంటే దేవుడు. ఏసీపీ యాదవ్. ఏం సార్ దేవుడి దగ్గరికి వచ్చారు, డ్యూటీ లేదా? మీరందరూ దేవుని దగ్గరికి పోకూడదని. ఆఖరిసారి ఇచ్చేయి. ఇంట్రాగేషన్ గుళ్ళో అయితే కొత్త కాన్సెప్ట్ అని ఇడికే వచ్చిన అందరూ ఒకే దగ్గర దొరికిరు. కాన్సెప్ట్ పక్కన పెట్టి వచ్చిన మ్యాటర్ ఏంటో చెప్పు. చచ్చిన నజీర్ ఖాన్ సెల్లా మీ అందరు నంబర్లున్నాయి. చంపినోడెవడో తెలిస్తే చెప్పుర్రి. తెలిసేదేందా తెలుసుకోవాలి. నెల నెల జీతం తీసుకోవట్లా? మొన్న ఉంగరాల శ్రీనివాస్ పోయాడు, ఈ రోజు నజీర్. మరి మీరేం చేస్తున్నారని? అరే ఓ బేవకూఫ్ గల్లారా, మీరు కూడా జావకూడదనే. వాడి బుల్లెట్ల మీద మీ పేర్లు కూడా రాసి ఉన్నాయి. ఇద్దరిని చంపినోడు ఒక్కడే. వాడిని పట్టుకోవటం మీకెంత అవసరమో మాకు అంతే అవసరం. అచ్చా, మీరు సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టుకున్నారు. డిపార్ట్మెంట్ తొక్క, మాకు పెద్ద లాసు. అదే సార్, 5 ఫ్రెండ్స్ లో 2 పోయారు కదా, పాపం వీళ్ళకి లాసే కదా, అదే చెప్తున్నాడు. ఫ్రెండ్స్ దొరుకుతారో లేదో గాని సలగానైతే నేను పడతా. రే గుండు, భార్య బిడ్డలు దూరం కాకుండా చూసుకోర్రి. నాకింకా పెళ్లి కాలేదు సార్. నేను చేస్తాగా, చేస్తా. గట్లున్నవేంది? ఆ దొంగ పొరగాని గురించి సోంచాయించి దిమాగ్ ఇట్లా ఖరాబ్ చేసుకోకు. నేనేం వాడి గురించి ఆలోచించట్లేదు. నువ్వు నా గురించి ఆలోచించడం మానేసి నీ పన్ను చూసుకో. గట్ల గుసైతేవేంది? నీ మంచి కోసమే చెప్తున్నా. ఈ రాజగాడు కాకపోతే ఇంకో రాజగాడు, మస్తు పైసలున్న పార్టీని పటాయించు. ఇంకా రాహుల్ గాంధీ కూడా పెళ్లిగాలే. నీకు అబ్బాయిల మీద తప్ప వేరే ధ్యాసే ఉండదా? బాయ్ ఫ్రెండ్ బ్రాండ్ ని మారుస్తూ ఉండాలి. అప్పుడే మనం ట్రెండ్ లో ఉంటాం. టోటల్ బాడీ రిఫ్రెష్ అవుతుంది. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నీ ఫేస్ పచ్చడవుద్ది. నిన్ను ఈ దేశాన్ని ఎవ్వరూ మార్చలేరు. హలో, చెప్పు భాయ్, వెపన్స్ ఎప్పుడు కలెక్ట్ చేసుకుంటున్నావు? నాకు కొంచెం టైం కావాలి. ఏం ఇక్కడ మా టైం ఏం బాగాలేదు. ఆ ఏసీపీ గాడు ఎముడిలా మమ్మల్ని ఏదిస్తున్నాడు. అప్పటిదాకా నేనేం చేయాలి? సరదాగా అలా అరకు టూర్ వెళ్ళు, లాడ్జీలు హోటల్ మారుస్తూ ఉండు. తేడా వస్తే నిన్ను కూడా మారుస్తా. చైనా నుంచి వచ్చేవాడికే నీకెంతుంటే ఇక్కడ ఉండేవాడికి నాకెంత ఉండాలరా? నీ గన్ సప్లై చేయటమే తెలుసు, వాటిని ఎలా వాడాలో నాకు తెలుసు. ఏమంటున్నాడు బాయ్? ఆ చైనా వాడు సరుకు తీసుకుపోమని మనకి వార్నింగ్ ఇస్తున్నాడు. డెడ్ లైన్ ఫిక్స్ చేస్తున్నాడు. సరుకు మన చేతుల్లోకి రాగానే వీణ్ణి, ఆ బద్మాష్ గాడిని, ఇద్దరిని ఒకేసారి వేసేస్తా. స్టాప్ 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 ప్లీజ్ ప్లీజ్ లిఫ్ట్ ప్లీజ్. అలా ఆపితే బండ్లు ఎక్కడ ఆపుతారే? ఎలా ఆపాలో నేను చెప్తాను చూడు. ఏం చేస్తున్నావే? వెయిట్ యా. లిఫ్ట్ 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 ప్లీజ్. యాక్చువల్లీ మేము చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము, ఆటో రావట్లేదు. మీరు లిఫ్ట్ ఇవ్వడానికి ఆగినందుకు నీకివ్వ, నీ ఫ్రెండ్కి ఇస్తాను. ఆగవే ఆగవే ఆగో ఆగవే ఆగవే ఆగవే. మణి, అమ్మాయిని వదులు. రాజా, ముందు నేనే పట్టుకున్నా, నువ్వే వదిలే.
వదలకపోతే నీ ప్రాణం వదలచ్చు. కూర్చుందని ఈ గన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఈ గన్ ఉంగరాల శ్రీనివాస్ కాదు, నీ దగ్గరికి ఎలా వచ్చింది? అంటే నజీర్ ని ఉంగరాల శ్రీనివాస్ గారిని చంపింది నువ్వే. నా కొడక ఈ గన్ జగ్గుబాయికి చూపించి నీ అంతు చూస్తా. ఏం చెప్తారా? చెప్తా చూడు, చెప్తా చూడు. నువ్వు అక్కడ దాకా వెళ్ళాలి కదా. రేయ్ రాజా, నిన్ను వదలనురా. నేను వద్దంటున్నా. పవన్ కళ్యాణ్ సినిమా అని చెప్పి అమ్మోనే సెకండ్ షోకి తీసుకొచ్చింది. నువ్వు ఓకే కదా? బుద్ధుందా? ఏమైనా అయ్యుంటే అర్ధరాత్రులు ఒంటరిగా తిరిగే ముందు కాస్త ముందు వెనక ఆలోచించండి. పోనే. భాయ్ ఏమైంది? చెప్పు రాజా. బాయ్ బాయ్ ఘోరం జరిగిపోయింది బాయ్. బాయ్ బాత్రూమ్ లో ఉన్నాడు. నేను మళ్ళీ మధురు మాట్లాడుతున్నాను. ఏమైంది రాజా? అన్న ఉంగరాల శ్రీనివాస్ ని చంపింది మత్తుమణి అన్న. ఏంటి రాజా నువ్వు అనేది? అవునన్నా, ఉంగరాల శ్రీనివాస్ గన్ను మత్తుమణి దగ్గర ఉంది. దాంతో నన్ను చంపడానికి వస్తే నేను తప్పించుకున్నానన్నా. అన్న అన్న మా ఇంటికి వస్తున్నాడన్నా మిమ్మల్ని వేసేయడానికి. ఉంగరాల శ్రీనివాస్ గాడు, నజీర్, మత్తుమణిగాడు ముగ్గురూ పోయారు. మిగిలింది మనిద్దరమే. నువ్వు నా మనిషివి. నువ్వు ఎట్టాంటాడివో నాకెరుక. ఇంకా మిగిలింది ఆ రాజాగాడొక్కడే. ఇదంతా ఆ రాజానే చేశాడంటో బాయ్? ముందదే తెలుసుకోవాలి. తమ్ముడు, నువ్వెవరికో బినామీ అన్నావుగా, ఎవరికి? అరే బినామీ ఎవరికో చెప్తే బినామీ ఎట్లయితన్నా చెప్పలేం, కష్టం. అన్న అడుగుతున్నాడుగా, చెప్పు. అది హాయ్, ఇప్పుడు మన మహానాయకుడికి సంబంధించిన కొన్ని విజువల్స్ మీకోసం. ఆయనకే సార్, మీకు పేదవాళ్ళంటే ఎందుకంత ప్రేమ? ఏమిటా పిచ్చి ప్రశ్న? కన్నతల్లికి బిడ్డ మీద ప్రేమ ఎందుకుంటుందంటే ఏం చెప్పగలదు? ఇది అంతే. ఒక్క మాటలో చెప్పాలంటే పేదవాళ్ల ఆకలి చూస్తుంటే నా కడుపు మండుతుంది. పేదవాళ్ల దుఃఖాన్ని చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది. నాకు ఏడుపోతుంది. చూసారా, ఇది మన నాగరత్నం గారి మనసు. గుడిసెల్లో కూడా చోట్లేని పేదవాళ్ళకి ఆయన గుండెల్లో చోటుంది. ఇది హార్ట్ అనుకున్నావా, అపార్ట్మెంట్ అనుకున్నావా? బాగా చెప్పావమ్మా. నీ పేరేంటి? సొల్లు సుధా. సొల్లా? అందరూ ముద్దుగా సొల్లు సొల్లు అని పిలుస్తుంటారు. ఓహో. అమ్మా, ఈ పేరు నీకు పేరెంట్స్ పెట్టారా, నీ ప్రోగ్రాం చూసి ఆడియన్స్ పెట్టారా? సొల్లు సుధా. నైస్ జోక్. నా గురించి తర్వాత, ముందు మీ గురించి చెప్పండి సార్. నా గురించి నేనేం చెప్పనమ్మా. నాకు అమ్మా నాన్న లేరు. కష్టాల్లో ఉన్నవాళ్లే నాకు అన్నవాళ్లు, బాధల్లో ఉన్నవాళ్లే నా బంధువులు, అప్పుల్లో ఉన్నవాళ్లే నాకు ఆత్మీయులు. వావ్, ఫెంటాస్టిక్. ఇంత మంచి లక్షణాలు మీకు ఎలా వచ్చాయి? మీ 4 ఫాదర్స్ ఏమైనా? వాట్ ఆర్ యు టాకింగ్? నాకున్నది ఒక్కడే ఫాదర్. 4 ఫాదర్స్ 5 ఫాదర్స్ లేరు. మీరు నిశానా టైఫా? తల్లిని అనుమానించినా అవమానించినా నేను అస్సలు భరించలేను తెలుసా? అబ్బే, నా ఉద్దేశం అది కాదు సార్. ఇంత మంచి లక్షణాలు మీ స్వతహాగా వచ్చాయా, లేక పెద్దవాళ్ళు ఎవరైనా నేర్పించారా అని. పిచ్చిదానా, చేపకు ఈదటం ఎవరు నేర్పారు? పక్షికి ఎగరటం ఎవరు నేర్పారు? పువ్వుకు పరిమళించటం ఎవరు నేర్పారు?
మేఘానికి వర్షించడం ఎవరు నేర్పారు? అది నేచర్ సార్. ఇది నేచురల్. మీ అందరికీ తెలియని ఒక నిజం చెప్పనా? ఏంటి సార్ అది? నేను చిన్నప్పటి నుంచి అన్నా హజారేకి ఇన్స్పిరేషన్ అని చిన్నప్పుడే అన్నా హజారే నాకు చెప్పాడు. వావ్, మీరు మళ్ళీ గ్రేట్ సార్. ఇంతకీ మీ జీవిత లక్ష్యం ఏంటి సార్? బీదవాళ్ళందరూ బిర్యానీలు తినాలి, బెంజ్ కారులో తిరగాలి, భవంతుల్లో బతకాలి. అదే నా జీవితాశయం. ప్రాస బాగుంది సార్. వాట్? నా ప్రయాస నీకు ప్రాసలా ఉందా? ఫ్యూచర్ లో మీరు సీఎం అయితే మన పేద ప్రజలకు ఏం చేస్తారు సార్? నేనే సీఎం అయితే ₹1 బిర్యానీ ప్యాకెట్ ఇప్పిస్తాను, ₹10 ఫ్యామిలీ ప్యాకెట్ ఇప్పిస్తాను. మన సెంట్రల్ గవర్నమెంట్ మీద మీకు కమెంట్ ఏంటి సార్? సెంట్రల్ గవర్నమెంట్ గురించి ఏం చెప్పనమ్మా. అసలు ఈ ప్రభుత్వం మన దేశాన్ని ఏం చేస్తుంది, ఎటు తీసుకెళ్తుంది? గాలి కొంటున్నావు, నేల కొంటున్నావు, నీరు కొంటున్నావు, నిప్పు కొంటున్నావు, ఆఖరికి ఎలక్షన్స్ లో ఓట్లు పంచభూతాలకి పన్ను కట్టాలా, సహజ వనరులకు వడ్డీ కట్టాలా? సార్ మీరు ఇంత ఎమోషనల్ అవుతున్నారు కదా, మీ గురించి కొన్ని విషయాలు అడగొచ్చా? అడుక్కో. సార్ మీ దగ్గర కోటాను కోట్లు బ్లాక్ మనీ ఉందని, దాన్ని కాపాడడానికి బినామీలు ఉన్నారని చాలా రూమర్స్ ఉన్నాయి. దీనికి మీ సమాధానం? 1,00,000 కోట్లు దయచేసి మళ్ళీ దొంగ నాటకాలు. రూమర్ నువ్వే అంటున్నావుగా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? సార్ మరి బినామీ? బినామీయా అంటే? నాకు సునామీ తెలుసు, ఇమామీ తెలుసు. బినామీ అంటే నాకు తెలీదే. ఇదండి మన మహానాయకుడు కార్యక్రమంలో నాగరత్నం గారు. నాగరత్నం కాదు, నక్కబొక్కల నాగరత్నం. సరే, నక్కబొక్కల నాగరత్నం గారు చెప్పిన విలువైన మాటలు. వచ్చే వారం మరో మహానాయకుడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్. ప్రోగ్రామ్ అయిన తర్వాత వీటికి లోపమే ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉంటానండి. నమస్తే అన్న. నమస్తే. ఎవరు బాబు నువ్వు? బేదోడు అన్న. బేదోడివా? రా బాబు, రా నాన్న. ఏంటమ్మా, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? మీరు చాలా గొప్పోళ్ళన్నా. సోప్ వేయటం తర్వాత మ్యాటర్ ఏంటో చెప్పు. మీ బినామీగా ఉంచేసుకోండి అన్న నన్ను. నాకు బినామీయా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నాకు బినామీ ఏంట్రా? నాకెవ్వరూ లేరు. పేదలే, పేద ప్రజలే నా ఆస్తిపాస్తులు రా. అన్నా, జబ్బులు లేని మానవుడు ఉంటాడు గాని డబ్బులు లేని నాయకుడు ఉండడన్నా. అన్నా, మీ దగ్గరున్న బినామీలో బినామీ మీకు తెలియకుండా 25 కోట్లు దారి మళ్లించి బిజినెస్ పెట్టి మురిగిపోయాడన్నా. ఎందుకనే మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్న. మీ నియోజకవర్గం మంచిగా చెప్తున్నాను. అందరు బినామీలు ఒకేలా ఉంటారు సార్. బినామీలు గినామీలు ఏం మాట్లాడుతున్నావురా? బ్రెయిన్ ఉండే మాట్లాడుతున్నావా? నాకు బినామీలతో సంబంధం లేదు, డబ్బుతో అసలు సంబంధం లేదు. అరే అప్పారావు, మన బినామీలో ఎవడైనా 25 కోట్లు దారి మళ్లించాడా? ఎవరైనా చెప్పింది? మన బినామీలంతా నా చెప్పు చేతల్లోనే ఉన్నారు. నిన్ననే అందరి దగ్గర దాచిన బ్లాక్ మనీ మొత్తం లెక్క చూశానన్నా. నీ 1,00,000 కోట్లు చాలా భద్రంగా ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. సార్ మీ దగ్గర బ్లాక్ మనీ ఎంత ఉంది? మీ బినామీ పేర్లు చెప్తారా? సార్ మీ దగ్గర ఉన్న బ్లాక్ మనీ మొత్తం 1,00,000 కోట్లేనా లేక స్విస్ బ్యాంక్ లో ఇంకేమైనా దాచారా? సార్ మీ ఇంటి వైశాల్యం 100 ఎకరాలు అంట, నిజమేనా? ఈ విషయాలన్నీ మీకెలా తెలిసాయి? ఎక్స్క్యూజ్ మీ సార్, మైక్ ప్లీజ్. ఓ, బాగా కుదిరింది. మైక్ ఇక్కడ ఉందా? మీడియాతో పెట్టుకుంటాడా? థ్యాంక్ యూ సార్, బాయ్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఓ, ఈ విషయం అప్పుడే మీ దాకా వచ్చిందా? ఓ చిన్న మైకు చెంచెలు కూడా జైలుకి పంపించిందన్నమాట. ఓకే. ఎక్కడ్రా వసూలు రాజాగాడు? 100 కోట్లు కొట్టేసి ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? చెప్పరా, చెప్పు. వాడికంత సీన్ లేదన్నా. వాడు చేసుండడు. వాడు దొంగతనం ప్లాన్ చేయాలన్నా, ఏం చేయాలన్నా నాకు చెప్పకుండా చేయడన్నా. వాడు ఏం ప్లాన్ చేయాలన్నా నేనే స్కెచ్ చేయాలన్నా. వీడెంత అడిగితే చెప్పడరా, 4 తగిలించి చెప్పించండి. నేను చెప్పేది నిజమన్నా? అబ్బా, 100 కోట్లు దొంగతనం వాడు ఎవడి కోసం చేస్తాడన్నా? వాడొక అనాథ, వెనక ముందు ఎవరు లేరు, సింగిల్ టికెట్ కాడన్నా, సోలో. పైగా
ఆడుకున్న ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా ఆడిని చీకొట్టి అసైన్కి వెళ్ళిపోయిందన్నా. ఎవరు అది? ఎక్కడుంటుందిరా? ఎక్కడుంటుంది? అమ్మాయి మంచిదన్నా, అమ్మాయికి తెలియదన్నా. చెప్పరా, చెప్పు. స్కూల్ టీచర్ అన్నా. చెప్పు. ఎక్కడ వసూలు రచ్చగాడు? చెప్పు, చెప్పవే. వాడికి నాకు సంబంధం లేదు, వాడికి డబ్బే ముఖ్యం. సార్ 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 పాప అమ్మాయికి సార్, అమ్మాయికి తెలియదన్నా. నీకు తెలుసు, చెప్పవే. తీసుకుంటాడన్నా. అందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నాడే. చెప్పు. నిజంగానే 100 కోట్లు తీసుకుంటాడు, మా కోసం ఎందుకు వస్తారన్నా? ఆ 100 కోట్లు పట్టుకుని అటు నుంచి అంటే జంప్ అటు తీసుకున్నాడన్నా. అలా ఉంటాడు కాదన్నా, అన్న ఫ్రెండ్ నాకు తెలుసు కదా. నిజంగా తీసుంటే రాడన్నా, రాడన్నా. వసూలు రాజా, 100 కోట్లు రా, 100 కోట్లు. ఎక్కడ దాచావో చెప్పరా? వాళ్ళకేం తెలీదు. నీకే చెప్పేది. చెప్పరా, తెలీదు. ఎక్కడ తెచ్చారో డబ్బులు? తెలీదు. చెప్పరా, తెలీదు. చెప్పు. వాడు అలా చెప్తే వినడు, దీన్ని వేసేస్తే చెప్తాడు. అమ్మాయికి ఏదైనా జరిగిందో 100 కోట్లలో రూపాయి కూడా మీకు దక్కదు. అంటే ఆ డబ్బులు నేనే కొట్టేశా. ఏంటి? వీడి జీవితంలో మారడు. నీ మీద ముందే డౌట్ వచ్చిందిరా. డౌట్ వచ్చినందుకే ఇదంతా. అయితే ఎక్కడ దాచో చెప్పరా? అమ్మాయి చెప్తా. రేయ్, ఆ అమ్మాయిని వదలటం కుదరదు. ముందు డబ్బు చూపించు. రేయ్, వీడేమన్నా తేడా చేస్తే ఈ నక్కడే వేసేస్తా. దీన్ని మీరే చేయండి. పదరా, చూపించు. పదరా, పదరా. ఏంటి 100 కోట్లు కొట్టేసావా? నిజమా జోకా? మళ్ళీ ఏం ప్లాన్ వేస్తున్నావురా? ఎందుకు అబద్ధాలు? ఏంట్రా 25 కోట్లు పోయాయా? వీవి పైగా ఎవరు బినామీ అంట. మాకనే ఏదో దొరకలేదు నీకు. ఎక్కువ వాగితే బుల్లెట్ దిగిద్ది. నీతో తిరుగుతున్న స్నేహితుని కూడా మోసం చేసావు కదరా. అలా చేయడం మా రాజా, నేను బాధించడం, వాళ్ళు నమ్మపోవడం, పైగా డబ్బులు లేవని కోట్లు కోట్లు దొబ్బేసి బార్ల బిల్లు కూడా నాతో కట్టించావు. నోర్మై అమావాస పుట్టినాడా? ఏంట్రా, నేను అమావాస్య పుట్టాను, నువ్వు పుట్టావురా? లేకపోతే ఏంటి వీడు చెప్పిన మాట్లాడి నమ్మి మొత్తం దబ్బెట్టారు. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నాడు ఏంటో. నిజం చెప్పరా, 100 కోట్లు ఎక్కడ దాచావురా? ప్రాణ స్నేహితుని మోసం చేసి మళ్ళీ వాడి సోదింట మన డబ్బెక్కడుందో త్వరగా చూపించు. నన్ను మోసం చేస్తున్నాడు ఎవడు బాగుపడరా, నాశనం అయిపోతాడు. అయినా 100 కోట్లు కొట్టేసుకున్నట్టు అటు చెక్కి ఎందుకు వచ్చావురా? నోరు ముయ్యరా, చంపేస్తాం. నీకు బాగా పెట్టాడు. రాయ్, ఆడు సంగతి చూడరా.
బుల్లెట్ తగిలింది ఆ చేతికి రా అమ్మా అమ్మా నీకేం కాలేదు కదమ్మా? వీళ్ళని కాదు ముందు రాజా గారిని చంపేయండి సార్. వాడి వల్లే నాకు ఈ గతి పట్టింది సార్. వీళ్ళని కాదు వాడిని చంపండి సార్. ఏం కాలేదు, వాడి తప్పేం లేదమ్మా. వాడు చేసిందంతా నీకోసమే. వాడు వీళ్లతోటి చేరడానికి కారణం నేను. నమస్తే సార్. ఏమిరా, ఏంది కథ? అది పర్సనల్ సార్. చనువిచ్చి సంకెక్కరా అంటే నెత్తి మీద కూర్చుంటట్టును. ఈడ కూర్చో. లవ్ మ్యాటర్ చెప్పు. అది సార్. ఇప్పుడు కూర్చో. సార్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా సార్, నాకు క్లీన్ రికార్డ్ ఇవ్వండి సార్ ప్లీజ్. నేనేం డ్రామా కంపెనీ నడిపిస్తున్నా అనుకుంటున్నావు? నువ్వేదో 4 డైలాగులు చెప్పేస్తే కవి నమ్మేసి క్లీన్ చిట్ ఇచ్చి మెళ్ళో దండేసి జీ హుజూర్ అని చెప్పు. నీకు అదేంటి సార్? అరే నాకు పక్కా ఎవిడెన్స్ కావాలి. కొనేటోడు అమ్మేటోడు రెడ్ హ్యాండెడ్ గా నాకు దొరకాలి. అప్పుడే నీకు క్లీన్ చిట్. దానికి నన్నేం చేయమంటారు సార్? అరే వాళ్ళతో ట్రావెల్ అయినావు కదా, చేతికి గోరింటాకు పెట్టుకున్నావు కదా, అదే కంటిన్యూ చేయి. సార్ అక్కడేదో బిల్డప్ ఇచ్చాను సార్. ఆ డీల్ లో జాయిన్ అవ్వాలంటే నాకు 25 కోట్లు కావాలి సార్. ఎక్కడుంటాను? అరే రే, అది నేనెత్తినెప్పిరా నాయన. సరే సార్, ఏదో చేస్తాను సార్. నాకు మాత్రం క్లీన్ రికార్డ్ కావాలి సార్. క్లీన్ చిట్ అని దాని వెనుకనే పడ్డావేమరా? నీకేమన్నా సెంట్రల్ గవర్నమెంట్ లో కొలువుగానే వచ్చిందా ఏమి? కాదు సార్, ప్రేమిస్తున్నాను సార్. ఏంది? కాదు సార్, జానుని ప్రేమిస్తున్నాను సార్. నేను తెదవనని తెలిస్తే పాపం పిచ్చిది ఫీల్ అవుతుంది సార్. మరి గా డేంజర్ గాళ్లతో తిరిగితే పానం పోతేరా? నా ప్రాణం పోదు సార్, ఎందుకంటే నా ప్రాణం జాను దగ్గర ఉంది. అలా నేను చెప్పటం వల్లే ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యాడు. అక్కడి నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాడు. సార్ బైక్ మీరు ఫాలో అవుతున్నారని తెలిసిపోయింది సార్. నన్ను ఆపేశాడు. ఆపేశాడని కబుర్లు చెప్పకుండా అసలు విషయం చెప్పరా? సార్ మీలోనే ఎవరో వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మరి ఎక్కడికి వెళ్తుంది? ఆ డబ్బే పోటీకి వెళ్తుందో నాకు తెలియదు. వైజాగ్ కాకినాడో. మరి నన్ను ఏం చేయమంటారు? సరుకు వైజాగ్ వెళ్తుందో కాకినాడ వెళ్తుందో నేను చూసుకుంటా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మీ బ్యాచ్ నువ్వే ఆపాలి. ఓకే సార్, చేస్తాను. దాంతో వాడు రిస్క్ లో పడి వాడి ప్రాణాల మీదకే తెచ్చుకున్నాడు. అనుకోకుండా నేను అదే ప్లేస్ లో ఉన్నాను కాబట్టి వాడిని కాపాడగలిగాను. నీ ప్రేమ కోసం వాడు ప్రాణాలనే పణంగా పెట్టాడమ్మా. త్వరగా పదరా. ఎక్కడికి? అన్నా ఇది మా ఇల్లు అన్నా. వీడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. వీడి మాట నమ్మదన్నా. అన్నా 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 ఉన్నాడన్నా. వేరే అపార్ట్మెంట్ మాట ఎంత జరిగినా సిగ్గులేక నడమాట నమ్ముతున్నారు. రండి రండి, ఏముంది ఇక్కడ? ఉన్నదే సింగిల్ రూము, ఇందులో 100 కోట్ల. ఆడున్నాయని చెప్తే మీరు ఎక్కడ వచ్చాడునా? ఆడెప్పుడో ఫ్లాట్ తీసుకుని మారిపోయాడన్నా. మీ ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతారా? వీడు చెప్పడం మీరు మారరే. నువ్వు చెప్పరా? మీదకొస్తున్నావేంట్రా? రారా, రైట్రా. చంపేస్తావా చంపేస్తావా? డబ్బులు రే, ఆయన్ని దొంగ నోట్లు.
రాజాకి మాటిచ్చా కేసులన్నీ కొట్టేయించి క్లీన్ చిట్ ఇప్పిస్తానని. అన్నయ్య ఇకపోతే లెక్క మొత్తం 75 కోట్లు సార్. అందులో 25 దొంగ నోట్లు, మిగతా 50 హ్యాండ్ ఓవర్ చేశాను సార్. నా రివార్డ్ ఇప్పిస్తే చెడ్డి బనియన్ కూడా ఇప్పిస్తా. ఏయ్ నీకంటే పెద్ద జాదుగాని రా. ఏయ్ వసూలు రాజా లెక్క కాకుండా రాజాలా చెల్లెమ్మతో కలిసి బతుకు. అలాగే సార్. ఈసారి తప్పు చేస్తే నీ దాకెందుకన్నయ్యా, వీడిని నేనే చంపేస్తాను. రేయ్ ద్రోహి, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ నా కోసం కాకుండా అమ్మాయి కోసం ఇదంతా చేసావా? రేయ్, నీ పొంద మొత్తం రిస్క్ చేసి నీకోసమేరా. నా మరి కోసమా? గుర్తుందా ఆ రోజు సత్యం థియేటర్కి వెళ్తే ఏమన్నావు? బ్లాక్ లో టికెట్లు కొనలేక ఎప్పటికైనా లైఫ్ లో థియేటర్ కట్టాలన్నా. ఈ డబ్బంతా నీకోసమేరా. ఇప్పుడు థియేటర్ కడదాం. ఏయ్, నా కోసమా? రేయ్, అయితే మన థియేటర్ లో రోజుకు మలయాళం సినిమా ఆడించేద్దాం. చంపేద్దాం. లేదు సార్, భక్తి సినిమా ఆడిస్తాం. భక్తి సినిమాలు. రాజా రాజా